సంగచ్ఛద్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మనం అందమైన శ్లోకాల పేరు మీద రాక అందించిన కొన్నింటిని స్మరించుకుంటున్నాం. అందులో ఒకటి ఇందాక రామకృష్ణుడి భేదం లేనట్టు చెప్పినట్టుగానే రామాయణంలో చాలా చోట్ల రామచంద్రమూర్తికి పరమేశ్వరుడికి అభేదం చెప్పారు అన్నది ఇందులో ఉన్నటువంటి విశేషం. రాముడు శివుడైతే సీతమ్మ అమ్మవారు అవుతోంది. అట్లా ఉన్నట్టు శ్లోకం. రామం త్రినేత్రం సోమార్ధధారిణం శూలినం పరం భస్మోద్ధూళిత సర్వాంగం కపర్దినముపాస్మహే రామాభిరామాం సౌందర్య సీమాం సోమావతంసినీం పాశాంకుశ ధనుర్బాణధరాం జాయే త్రిలోచనాం. రాముణ్ణి ఉపాసిస్తున్నాను, రామోపాస్మహే. ఎలాంటి వాడంటే త్రినేత్రుడై అర్ధచంద్రాన్ని ధరించి చేతిలో శూలం పట్టుకుని భస్మోద్ధుళిత సర్వాంగుడై ఉన్నటువంటి జటాజూరం ధరించినటువంటి రామచంద్రమూర్తిని ఉపాసిస్తున్నాను అనేటువంటి ఒక అందమైన శ్లోకం. దీన్ని మనం ఈరోజు స్మరించుకుంటూ డాక్టర్ గారిని ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా కోరుతున్నాం. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं वसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ నెల 22వ తారీఖు ఆదివారం 2024. మనం యుద్ధకాండలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం దగ్గరికి వచ్చాం. రామచంద్రమూర్తి రావణాసురుడితోటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఒక అందమైనటువంటి ఘట్టం దగ్గర మనం కొన్నిసారి మొదలెట్టడానికి ముందు మనం ఆపుకున్నాం. రావణాసురుడు తన సారథిని నిందించాడు. అనవసరంగా నన్ను రాముడి నుంచి దూరంగా తీసుకొచ్చేసావు, ఇక్కడే ఉంచి ఉంటేనా అని. సరే, అది నీ వల్ల కాదులే, నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశాను, నేను రక్షించుకోవడం కూడా నా పని, కాబట్టి నేను తీసుకొచ్చాను. కేవలం నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, నువ్వు ఇన్నాళ్ళు నాకు ఇచ్చినటువంటి జీతభత్యాలకి కృతజ్ఞతతోటి నేను నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాను తప్ప నిన్ను అవమానించడానికి కాదు అని సారథికి ఉండవలసినటువంటి ధర్మములు, నీతులు, నియమములు ఇవన్నీ కూడా ఏకరవ పెట్టాడు. వీటి వల్ల నేను అలా చేయాల్సి వచ్చిందా, నీ మీద నాకేంటి అంటే అతడు వెంటనే ఆనందపడి అతడు చెప్పిన మాటల్లో ఔచిత్యాన్ని గ్రహించిన వాడై తన చేతి కంకణాన్ని బహుకరించాడు. ఒక దానాన్ని ఒక దాన్ని చేసుకున్నాడు వాడు. ఆ చేసుకున్న తర్వాత రథం శీఘ్రం ఇతస్తూత రథం శీఘ్రం ఇమం సూత రాఘవాభిముఖం కురు. వెంటనే తీసుకెళ్లి రామచంద్రుడికి ఎదురుగా పెట్టు, నేను మళ్ళీ యుద్ధం మొదలెట్టాలి అని ఒక గొప్ప కూడా చెప్పుకున్నాడు. నాహత్వా సమరే శత్రువున్ నివర్త ఇష్యతి రావణ. శత్రువుల్ని సంహరించకుండా వెనక్కి రావడం అనేది రావణాసుడి చరిత్రలో నిలిపో. తీసుకెళ్ళి మళ్ళీ రాముడి దగ్గర. ఎంత అబద్ధాల కోరో ఆఖరి నిమిషంలో కూడా అర్థమవుతుంది. ఎంతమంది చేతిలో పరాభవం పొందాడో వాడికి గుర్తులేదు. సముద్రుడి చేతిలో, వాలి చేతిలో,
ఇంకా ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆ కార్తవీర్యార్జునుడి చేతిలో మొత్తం అందరి చేతిలోనూ అవమానం పొందినవాడే. మొత్తానికి యుద్ధంలో శత్రువుని జయించకుండా వెనక్కి మరలకుండా ఉండేటువంటి లక్షణం ఒకటున్నది. అది ఉన్నవాడు ఒకరే సృష్టిలో. అది రామచంద్రమూర్తి. నా జిత్వా నివర్తతి, నా విజిత్య నివర్తతే, నా అవిజిత్య నివర్తతే. మనకెప్పుడు చెప్పేశారు ఈ విషయం? రామచంద్రుడు ఇంకా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అయోధ్యకాండ ముందే చెప్పేశారు. అయోధ్యకాండ మొదట్లోనే. రామచంద్రమూర్తి యుద్ధానికి వెళితేనట నా అవిజిత్య నివర్తతే, గెలవకుండా వెనక్కి రావడం అనేది లేదు. మూర్ఖుడైన వాడు తన మాటల్లో చూపిస్తాడు తన ప్రతాపాన్ని. నిజమైనటువంటి ప్రతాపం కలిగిన వాడు తన చేతల్లో చూపిస్తాడు తన ప్రతాపాన్ని. మొత్తానికి క్షణేన రామస్య రణాగ్రతః అభవత్. క్షణంలో రామచంద్రుడి ఎదురుగా అతడి యొక్క రథాన్ని నిలిపాడు రావణాసుని యొక్క సారథి. ఇక్కడ మనకి ఒక విచిత్రమైనటువంటి ఘట్టం జరగబోతున్నది. రామాయణం, భారతం ఇవి కేవలం భూమి మీద జరిగినటువంటి ఘట్టములు కాదు. అంతరిక్షంలోనూ ఇతర లోకాల్లోనూ కూడా జరిగినటువంటి కథలు కూడా అందులో ఉంటాయి. అంటే ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి రోజులవి. ఆ పరిస్థితిలో ఉండేవి. అటువంటి సమయాల్లో మనం పైనుంచి ఆ మేఘాల మధ్యలోంచి ఒక ఆయన దిగడం చూస్తున్నాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం, రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం, దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం, ఉపగమ్య అబ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషి. మనం ఈరోజు ఈ ఆదిత్య హృదయాన్ని నెమ్మదిగా ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ ఆదిత్య హృదయం అనేది చెప్పినవాడు అగస్త్యుడు. అగస్త్యుడు అనేటువంటి మాట పరమాద్భుతమైనటువంటి మాట. అగమును స్తంభింపజేసేవాడు అగస్త్యుడు. అగము అంటే నగచ్చతి ఇది అగహ, కదలనిది, కదలలేనిది అని అర్థం. అంటే పర్వతము అని అర్థం అగము అనేది. దానిని స్తంభింపజేసిన వాడు, కదలకుండా చేసిన వాడు అగస్త్యుడు. ఒకప్పుడు మానవ కళ్యాణం కోసం సూర్యరశ్మి ప్రసారాన్ని దక్షిణ భారతదేశానికి అడ్డగిస్తున్నటువంటి వింధ్య పర్వతాన్ని ఏమైనా కొంచెం మంచి మాటలతోటో ఆగ్రహించో దాన్ని కొంచెం తలదించుకోమని చెప్పవయ్యా అని దేవతలందరూ కాశీ నుంచి పంపించేస్తే మహాబాధతోటి విడవలేక కాశీ నగరాన్ని వదిలి దేవతలు అప్పగించిన పని చేయడానికి దానికి వీల్లేదు కదా, సర్వమానవ కళ్యాణం కోసం నేను కాశీని వదలాల్సి వస్తుంది అని ఆయన దక్షిణ భారతానికి వస్తూ ఉంటే చూసినటువంటి వింధ్యుడు వెంటనే పాగిలిపడి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. వెంటనే ఆయన అలాగే ఉండుగాక, నువ్వు నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేదాకా అలాగే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని ఆయన దాటి అటుపక్క వచ్చేసాడు దక్షిణ భారతం. మళ్ళీ ఉత్తర భారతం వైపు వెళ్ళలేదే. వెళితే ఆ తర్వాత మళ్ళీ వింధ్య పర్వతం పెరిగిపోవడం మొదలుపెట్టింది. కాబట్టి వింధ్య పర్వతాన్ని స్తంభింపజేసినటువంటి వారిగా ఆయనకి, దాని గర్వాన్ని అణిచినటువంటి వారిగా ఆయనకి అగస్త్యుడు అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాదు అగము అంటే కదలకుండా ఉండేది అర్థం. కదలకుండా ఉండే దానిలో కదిలేటువంటి చైతన్యంగా స్థిరంగా ఉన్నటువంటి వాడు ఎవడో అతను అగస్త్యుడు. ఈ శరీరం కదులుతూ ఉంటుంది, కానీ జడమైనటువంటి ఈ శరీరాన్ని కదిలిస్తున్నటువంటి వాడు లోపల ఇంకొకడు ఉంటాడు, అతడు అగస్త్యుడు. అంటే కదలకుండా ఉన్న దానిలో ఉండి తాను మార్పు చెందే దానిలో ఉండి తాను ఎటువంటి మార్పులు చెందకుండా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో, బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో, పరతత్వ నిష్ఠ ఏదైతే ఉన్నదో దాని యందే ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన పేరు అగస్త్యుడు. ఇంతేకాదు అగస్త్య నక్షత్రం అని మనకు ఒక నక్షత్రం ఉన్నది. అది ఏ సమయంలో వస్తుంది అంటే శరదృతువులో మనకు కనపడుతుంది. శరదృతువు ముందు వచ్చేటువంటిది వర్షకాలం అయిపోతుంది. అప్పుడు ఆ సమయంలో మనకి నేలంతా నీళ్ళన్నీ కూడా బురదగా ఉంటాయి. అగమం అంటే బురద అని అర్థం. బురదగా ఉన్నటువంటి ఆ నీరంతా కూడా అగస్త్య నక్షత్రోదయం అయిన తర్వాత తేలిపోతాయి.
శరత్కృతు వచ్చేసి ఆ బురదంతా కిందకి దిగిపోయి నీరంతా తేటబరిపోయి ప్రవాహం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నీటి ప్రవాహాలు ఉంటాయి. కాబట్టి అంతవరకు బురదగా ఉన్న నీరు ఆ అగస్త్య నక్షత్ర ఉదయం అయిన దగ్గర నుంచి కూడా నెమ్మదిగా ప్రశాంతంగా స్వచ్ఛంగా మారుతుంది. కాబట్టి ఆ బురదని లేదా అగమును స్తంభింపజేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే తేటదనాన్ని కలిగించేటువంటి వాడు. తన యొక్క జ్ఞానము ద్వారా ఇతరులకు తేటదనాన్ని కలిగించేటువంటి వాడు. ఇతరుల మనస్సుని తేటపరిచేవాడు, తేలికపరిచేవాడు. కాబట్టి అగస్త్యుడు అటువంటి వాడు. అంటే ఋషులు మనకి అనేక సార్లు కనపడుతూ ఉంటారు రామాయణంలో. వీళ్ళకి ఇంకొక పని లేదా అండి అంటే, ఋషుల యొక్క పని ఒకటే. పరమాత్మ యొక్క ఇచ్ఛని ప్రవర్తింపచేయడమే ఋషుల యొక్క పని. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందిస్తూ, పరమాత్మ సంకల్పాన్ని విధంగా ఈ లోకం నడుచుకునేలా చూడడమే ఋషుల యొక్క పని. దానికోసం అవసరమైతే వాళ్ళు ఆకాశంలోంచి పైకి దిగుతూ ఉంటారు. లేదా తపస్సు చేసుకుంటూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇది వాళ్ళు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని. వీళ్ళు తమ యొక్క జ్ఞానము ద్వారా, తమ యొక్క తపస్సు ద్వారా కొన్ని దర్శిస్తారు. ఏమిటి దర్శిస్తారు అంటే కొన్ని శబ్దాలను దర్శిస్తారు. ఈ శబ్దాలు వాళ్ళు కనిపెట్టినవి కాదు. ఈ శబ్దాలు సృష్టిలో అలా తిరుగుతూ ఉంటాయి. మనకి కొన్ని చెవులకి కొన్ని శక్తుల్ని కొన్ని శబ్దాలు వినే శక్తి లేదు. కొన్ని జంతువులు వినే శబ్దాలు మన చెవి వినలేదు. అల్ట్రాసౌండ్ వేవ్స్ అని ఉంటాయి. ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉన్న శబ్దాన్ని మాత్రమే వినగలం. దానికన్నా తక్కువైనా మనకి వినపడదు, ఎక్కువైనా మనకి వినపడదు. ఎంత పరిమితమైనటువంటి ఈ శ్రవణేంద్రియం మనకున్నది. కానీ వాళ్ళ తపస్సు ద్వారా మామూలు చెవులకు వినపడినటువంటి కొన్ని శబ్దాలు సృష్టిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటివి, సృష్టి అంతా కూడా తిరుగుతూ ఉన్నటువంటి ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినగలుగుతారు. వాటికి శబ్దరూపం ఇచ్చి మనకి మళ్ళీ అందించగలుగుతూ ఉంటారు. అలాంటి శబ్దాలకి ఉన్న పేరే మంత్రము. మంత్రం అంటే అది. మంత్రాలు కొత్తగా ఎవరు కనిపెట్టరు. అవి సృష్టిలో ఎప్పటినుంచో ఉన్నవే. వేదము పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వేదము ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఆ మంత్రములన్నీ కూడా సృష్టిలో అలా వ్యాపించి ఉంటాయి. తరంగాల్లా ఉంటాయి. మనకి వైఫై ఉన్నట్టు మనకు తెలీదు. ఇంటర్నెట్ ఉన్నట్టు మనకు తెలీదు. ఆకాశంలో కొన్ని తరంగాలు అలా ఉంటాయి. మనకు కనపడవు. మంత్రములు కూడా అటువంటివి. అది ఒక శాస్త్రం. అటువంటి మంత్రానికి సంబంధించినటువంటి దానిని మనకి అందించడం కోసం నానా తాపత్రయపడిపోతూ ఉంటారు ఈ ఋషులందరూ కూడా. ఎందుకయ్యా మనకు అందించడానికి వాళ్ళకంత తాపత్రయం అంటే, లోక కళ్యాణమే వాళ్ళ యొక్క హృదయం. వాళ్ళకంటూ మాకిది కావాలని ఏముంటుంది వాళ్ళ కోరిక. అప్పటికే ముముక్షులై ముక్తి పొందేసిన వారికి కేవలము మానవాళికి సహకరించాలి. మానవాళి ఆనందంగా ఉండాలి. సమస్తమైనటువంటి పాపాల నుంచి దూరం అవ్వాలి అనేటువంటి కోరికతోటి మాత్రమే వాళ్ళు మహాశక్తివంతమైనటువంటి అక్షరాల్ని కూరుస్తారు. అలా కూర్చినటువంటి అక్షరముల సమూహానికి మంత్రము అని పేరు. అది వాళ్ళు కనిపెట్టేది కాదు. వాళ్ళు అనుభవించింది తపస్సు ద్వారా. మొత్తానికి ఈ రకంగా ఆయన సూర్యుడి గురించి చెప్పబోతున్నాడు. మనకు తెలియని వివరం ఏం కాదు. ఆదిశూరుడు అంటే సూర్యుడి గురించి చెప్పబోతూ ఉన్నాడు. సూర్యుడి గురించి రామాయణంలోనేనండి ఇంకెక్కడైనా చెప్పారంటే సూర్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తులోనే ఉంది. ఉపనిషత్తే ఉంది వేదంలో. అంతేకాదు మనకి ఏ పురాణం తీసుకున్నా అందులో సూర్యుని యొక్క విజ్ఞానం అంతో కొంత మనకు కనపడుతుంది. మహాభారతంలో అద్భుతమైనటువంటి సూర్యతత్వం ఉంటుంది. భాగవతంలో సూర్యుడి గురించినటువంటి అనేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. ప్రత్యేకంగా రామాయణం దగ్గరికి వస్తే సూర్యవంశ ప్రభవుడైనటువంటి రాముడు. సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి సూర్యుడి గురించి విడిగా ఆయనకి మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ మానవాకృతి దాల్చి వచ్చారు కాబట్టి మొట్టమొదటి ఆయనకి సూర్య వ్యవహారం గురించి గుర్తు చేసిన వాడు విశ్వామిత్ర మహర్షి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. రామచంద్ర, నువ్వు ఇప్పుడు లేచి సంధ్యాకార్యం చేయాలి. సంధ్యోపాసన అంటే సూర్యోపాసన. దానికి తేడా ఏం లేదు రెండింటికి. సంధ్యకాలంలో ఉదయించేటువంటి సూర్యుడు కాబట్టి సంధ్యోపాసన అంటే సూర్యోపాసన తప్ప మరేమీ కాదు. అటువంటిది ఆ ఉపాసన చేయడం ద్వారా నువ్వు దేవకార్యాన్ని నిర్వర్తించవలసి ఉన్నది. కాబట్టి నువ్వు ఇప్పుడు నిద్ర లేచి సంధ్యావందనం కావించుకుని తర్వాత చేయవలసినటువంటి ఆహ్నికమైనటువంటి పగలు చేసేటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి నువ్వు సిద్ధం కావలసింది అని
రామచంద్రమూర్తిలో నరుడుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తిలో దాగి ఉన్నటువంటి నారాయణ చైతన్యాన్ని ఉఫ్ఫని ఊది ప్రజ్వలింపజేశాడు విశ్వామిత్ర మహర్షి. మొదటిసారి ఆ సూర్య చైతన్యాన్ని ఆయనలో కలిగించిన వాడు, గుర్తు చేసినవాడు విశ్వామిత్ర మహర్షి. అంటే అంతకుముందు ఎప్పుడు సంధ్యావందనం చేయలేదండి రామచంద్రమూర్తి అంటే కాదు. కానీ ఆ రోజు బిడ్డలై ఉన్నటువంటి రామచంద్ర లక్ష్మణులు అలసిపోయి ఉండడం వల్ల వారికన్నా ముందే లేచినటువంటి విశ్వామిత్ర మహర్షి వారిని చక్కగా నిద్ర లేపేటువంటి పద్ధతి అది. లోకానికి చెబుతున్నటువంటి పద్ధతి. మనకి గుర్తు చేస్తున్నటువంటి పద్ధతి. పిల్లల్ని నిద్ర ఎలా లేపాలి? అంటే కాఫీ చల్లారిపోతుంది, టిఫిను చల్లారిపోతుందో ఇంక తినడానికి అది కాదు. లేవగానే చేయవలసిన పని ఏమిటయ్యా అంటే సంధ్యావందనం చేసి నువ్వు పరమాత్మకు సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవలసి ఉంది. దేవుడికి కాస్త పూజ చేసుకోవలసి ఉంది. ఇవి నేర్పాలి ముందు. దానికోసం ఏమి చెప్పాలో మనం మన పిల్లలకి చెప్పడం కోసం ఆయన రామచంద్రుడిని నిద్ర లేపాడు. సంధ్యావందనాన్ని చేసుకోవయ్యా అని చెప్పి. ఎందుకంటే ఆవిడ దేవకార్య సముద్యత అయితే రామచంద్రమూర్తి కూడా దేవకార్య సముద్యతుడు. ఆయన కూడా దేవకార్యం మీదే కిందకి దిగినటువంటి వాడు. దేవతలందరూ ప్రార్థిస్తేనే ఆయన కూడా కిందకి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చవలసి ఉన్నది. కాబట్టి వెంటనే ఇక్కడ మనకి కొంచెం తికమక పెట్టేటువంటి శ్లోకమే ఒక రకంగా మొదలు చెప్పాలంటే. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం రామం అగస్త్యః అబ్రవీత్. ఇక్కడ మనకి 3 విశేషణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి యుద్ధ పరిశ్రాంతుడైనటువంటి వాడు, సమరంలో చింతని పొందినటువంటి వాడు, యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి వాడు అయినటువంటి వారికి వారికి ఈయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. వెంటనే మనకి అంటే ఇందులో 2 ద్వితీయాంత శబ్దాలు ఉన్నాయి. ఒకటి రామం, రెండవది రావణం. ఈ మొదటి 3 రావణుడికి సంబంధించినవా, రాముడికి సంబంధించినవా అని మనకి కొంచెం ఆలోచిస్తే కంగారు. నిజంగా కారణం ఏమిటి? తతో యుద్ధ పరిశ్రాంతం. రాముడు ఏమన్నా యుద్ధం చేసి అలసిపోయాడా? అలసిపోతారా రామచంద్రమూర్తి అసలు? అతిబల విద్యలు ఇచ్చినప్పుడు చిన్నప్పుడే చెప్పేశారు విశ్వామిత్ర మహర్షి, నీకు ఆకలి దెబ్బలు ఉండవు, యుద్ధంలో శ్రమ ఉండదు, దెబ్బ తగిలితే నొప్పి ఉండదు, నిన్ను ఎవరు ఏమీ చేయలేరు అని. మరి అటువంటి రామచంద్రమూర్తి యుద్ధ పరిశ్రాంతం. ఇతగాడేమో అప్పుడే వెళ్ళి కాసేపు నిద్రపోయి ఒళ్ళంతా గాయాలు మాన్పించుకుని శుభ్రంగా తిని మళ్ళీ కొత్త రథం ఎక్కి కొత్త రథాన్ని తెచ్చుకుని వచ్చినవాడు రావణాసుడు. అతడు ఎందుకు అలసిపోతాడు? మరి రామచంద్రుడు ఎందుకు అలసిపోతారు? మరి ఎవరట అలసిపోయింది? అది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే సమరే చింతయా స్థితం. చిన్న దర్భపుల్లతోటి బ్రహ్మాస్త్రంగా చేసి అంత కాకిని తరిమిన రామచంద్రమూర్తి సమరే చింతయా స్థితం, యుద్ధంలో అయ్యయ్యో ఎలాగా అని చింతిస్తున్నారు ఇప్పుడు. ఆయనకేం అవసరం? వైకుంఠంలోంచి ఆయన చిన్న ఆ దర్భపుల్లనో మరొకటినో విసిరితే, అక్కడ దర్భపుల్ల ఉండకపోవచ్చు, ఇంకోటేవో ఉంటాయి. వాటిని విసిరితే వాటితోటి రావణాసుడు కిందన గిలగిలా అనుకుని వర్ణించవద్దు. దానికి ఆయన చింతించడం ఎందుకు? చింతిస్తున్నవాడు రావణాసురుడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇహనో ఇప్పుడు తన వాళ్ళందరూ చనిపోయారు. ఇహనో ఇప్పుడో తాను కూడా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. పైగా ఇక రావణుడో తేలిపోతాడు ఇవాళ అని నిశ్చయం చేసుకుని మరీ వచ్చేసింది. కాబట్టి రామచంద్రమూర్తిని ఇంతవరకు సరిగ్గా తను ఒక్కనాడు కూడా గెలవలేకపోయాడు. కాబట్టి ఇక ముందు గెలుస్తాననేటువంటి ఆశ లేనటువంటి అయినా యుద్ధోన్మత్తుడై, యుద్ధ దుర్మధుడై రకరకాల మాటలు మాట్లాడుతూ రామచంద్రమూర్తి తోటి యుద్ధం చేయడానికి మళ్ళీ వచ్చేసాడు. చింత అంటూ ఉంటే రావణాసుడికి ఉండాలి. సరే, మొత్తానికి యుద్ధాయ సముపస్థితం. ఇది ఇద్దరికి సరిపోతుంది. రాముడు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు, రావణాసురుడు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు. మొత్తానికి అగస్త్యుడు వీళ్ళతో ఎవరితో మాట్లాడాడు? రాముడితోట ఉపదేశం, రావణాసుడిగా ఉపదేశం. రామచంద్రమూర్తిగా ఉపదేశం చేయడానికి వస్తాడు. రావణాసురుడు ఇంకా కొంతకాలం ఉండాలని ఎవరు అనుకోరు, ఋషులు అసలు అనుకోరు. కాబట్టి మరి సమరంలో అలసిపోయిన వారెవరు, చింతిస్తున్న వారెవరు అంటే ఇవి 2 కూడా రామచంద్రమూర్తేనండి, రావణుడు కాదు అన్నారు పెద్దలందరూ కూడా. ఏమిటట? యుద్ధంలో ఇప్పటికే రావణుడు అలసిపోయి ఉన్నాడు. మళ్ళీ
రామచంద్రుడిని ఎలా గెలవగలను అనేటువంటి చింత ఒకటి వాడికైతే ఉన్నది. కానీ తిరిగి యుద్ధం చేయాలి అభిలాషతో అటు ఇటు తేలిపోవాలని చెప్పి వచ్చినటువంటి వాడు రావణాసురుడు. కానీ యుద్ధ పరిశ్రాంతుడై చింతతో ఉన్న రాముల వారితోటి మాట్లాడుతున్నాడు అగస్త్యుడు అని చెప్పారు మనకి. అంటే ఎటువంటి రాముల వారైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి రాములు. 3 విశేషణాలు రాముల వారికి. యుద్ధంలో అలసిపోయినటువంటి వారు ఆయనే, చింతతో కూడిన వారు ఆయనే, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఆయనే. యుద్ధంలో అలసిపోయారని, చింతతో కూడి ఉన్నారని తెలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి ముందు ఏం చెప్పాలో అది చెప్పేస్తూ ఉన్నారు అగస్త్య మహర్షి. కాబట్టి సమరే చింతయా స్థితం, సమరే చింతయా స్థితం, సమరంలో యుద్ధంలో చింతతో కూడుకున్నటువంటి రామచంద్రమూర్తితోటి మాట్లాడుతూ ఉన్నారు అగస్త్య మహర్షి. ఎందుకట చింత రామచంద్రమూర్తికి? వీడిని గెలవగలనా లేనా అని కాదట చింత. మరి దేనికండి చింత అంటే, ఒకటి, నేను వీడు మహాయోధుడు కదా, చాలా గొప్ప యుద్ధం చేస్తున్నాడు. నా నరత్వాన్ని ఇలా మరుగుపరుచుకుంటూనే యుద్ధం చేయగలనా వీడితోటి? లేదా నా పరత్వాన్ని ప్రదర్శించి ఒకసారి ఇలా చక్రం వేసినట్టుగా నేను విష్ణుమూర్తిగా అయిపోయి నేను వీడిని సంహరించాలా? అంత మొనగాళ్ళ కనపడుతూ ఉన్నాడు. నా నరత్వాన్ని చూపిస్తూనే పరమాత్మతత్వాన్ని కప్పిపెడుతూనే సంహరించగలనా లేదా అనేటువంటిది ఒకటి. 2, ఇన్ని పాపాలు చేసినా వాడు ఏదో కొంత తపస్సులు అవి కూడా చేశాడు. చూస్తూ చూస్తూ వాడి ప్రాణాలు ఎలా తీశాడు? ఎన్ని అవకాశాలు ఇచ్చారు పోనీ. మారతాడేమో అని ఆఖరి నిమిషంలో కూడా వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున రావయ్యా అలసిపోయావని పంపించేశాను. అయినా వాడికి బుద్ధి రావటం లేదే. చూస్తూ చూస్తూ వీడిని ఎలా సంహరించడం అని చెప్పి చింత పట్టుకుందట రామచంద్రం. ఆయన చూస్తూ చూస్తూ ఎవరిని కూడా సంహరించలేరు. ఇంకొక చింత ఏమిటి? వీడు భయపడిపోయి శరణండం మానేసి, లేదా తన పరాక్రమంతోటి యుద్ధం చేయడం కూడా మానేసి, లంకలోకి పారిపోయి కూర్చున్నాడనుకోండి. రామచంద్రమూర్తి లంక నగరంలోకి వెళ్ళరు. ఎందుకంటే అరణ్యవాసంలో ఉన్నారింకా. కాబట్టి వాడిని ఇప్పుడు మళ్ళీ బయటికి రప్పించాలి. బయటికి రప్పించాలంటే అనేక అస్త్రశస్త్రాలు లంక మీదకి గుప్పించాలి. దాంతోటి అనేక మంది యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, బాలురు, ఆడవాళ్ళు అందరూ మరణించేటువంటి అవకాశం. సో వీడిని మళ్ళీ బయటికి రప్పించడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. వాడు నేను యుద్ధం చేయను, నేను రాను అని లోపలికి కూర్చొని తాళాలేసుకుంటాడు. కాబట్టి వాడు వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండగానే వాడిని సంహరించాలి. చూస్తూ చూస్తూ ఎలా సంహరించాలి? పైగా ఈ నర రూపంగానే ఉంటూ ఎలా సంహరించాలి అని ఆయన కంగారు పడ్డాడు. ఇలాంటివి అంటారని కొంతమంది కరుడుగట్టినటువంటి వైష్ణవ భక్తులు, విష్ణు భక్తులు, లేదా రామచంద్రుడు అంటే ఇంక తిరుగులేనటువంటి ప్రాణం అనుకునేటువంటి వాడు అసలు ఆదిత్య హృదయం అనే సర్గని తీసి పారేశారు వాడు రాసింది. అగస్త్యుడు రావడం లేదు, రామచంద్రుడికి చెప్పడం లేదు. రామచంద్రుడికి నువ్వు అగస్త్య గురించి చెప్తారయ్యా, నువ్వు నా రామచంద్రమూర్తి సూర్యుడిని ఆరాధిస్తాడా? సూర్యుడిలో ఉన్న తేజస్సు ఏదో అది రామచంద్రమూర్తిలోని తేజస్సు. కాబట్టి ఆయన సూర్యుడికి నమస్కారం పెట్టాడు. ఆయన అవుతాడు, సూర్యుడు ఆయనకి నమస్కారం పెట్టాలి గాని. కాబట్టి అసలు ఈ సర్గే తప్పు, ఇది ప్రక్షిప్తము. ఎవరో పెట్టేశారు. ఎందుకు పెట్టేశారట? అస్తమానం యుద్ధం చూసి అలసిపోయారని, కొంచెం మనసుకు ఆహ్లాదంగా ఉంటుందని, యుద్ధానికి కాస్త విరామం ఇవ్వడం కోసం ఇందులో చొప్పించేశారు అని చెప్పి అర్థం లేని మాటలు రాసి, గోవిందరాజీలు తన రామాయణ వ్యాఖ్యానం మహాప్రమాణభూతమైనటువంటి వ్యాఖ్యానం. పెద్దలందరూ చదువుతారు దాన్ని. చాలా మంచి మంచి విషయాలు రాశారు. ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అసలు మొత్తం సర్గను ఎత్తి పారేశారు. అసలు ఆ సర్గ లేదు వాడు రాసినటువంటి రామాయణం. కానీ పరమ ప్రమాణమైనటువంటి రామాయణాలన్నీ కూడా ఆదిత్య హృదయాన్ని కూడా తమ దానిలో ఉంచుకున్నారు. ఇప్పుడు సూర్యుడికి రామచంద్రమూర్తి నమస్కరించారనుకో, వచ్చిన నష్టం ఏముంది? రామచంద్రమూర్తి నిద్ర లేచిన ప్రతిసారి సంధ్యావందనం చేశారు మహిమను చెప్పారా లేదా? అప్పుడు సూర్యుడికి నమస్కరించలేదా మరి? ప్రతిరోజు నమస్కారం పెడుతూనే ఉన్నారు సూర్య భగవాన్. తమ కుల దైవం, తమ ఇంటి పెద్ద ఆయన. ఆయనకి నమస్కారం పెట్టకుండా ఎలా ఉంటారు రామచంద్రమూర్తి? కాబట్టి సూర్యుడికి నమస్కారం ధ్యానించారనడం చేత ఆయనకి పరత్వానికి వచ్చినటువంటి హాని ఏమీ లేదు. అటువంటి చిన్నతనపు ఆలోచనలతోటి పరమాద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ స్తోత్ర రాజాన్నే పక్కకు తీసి పడేయడం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు అని విద్యులు చెప్పుకునేటువంటి మాట. మొత్తానికి ఈ ఈ ఈ ఈ ఉపదేశానికి
ఆదిత్య హృదయం అనేటువంటి పేరు పెట్టారు మహర్షి. ఆయన తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. యుద్ధంలో రావణుడే గనుక నిజంగా అలసిపోయి ఉంటే మంచిదే. ఎవరు కంగారు పడక్కర్లేదు. ఇంకా యుద్ధం అయిపోయింది కాబట్టి. దానికోసం కంగారు పడి అగస్త్యుడు వచ్చాడు. రామచంద్రులు అలసిపోతున్నారని మాత్రమే ఆయన వచ్చాడు. కారణం ఏమిటి? మనసు డోలాయమానంగా ఉన్నది ఆయనకి. వీడిని సంహరించడమా, వదిలేయడమా, సంహరించడమా, వదిలేయడమా. అప్పుడు మనసు అలసిపోతుంది. అలా అలసిపోయారు రామచంద్రమూర్తి. శారీరకంగా వాడితో యుద్ధం చేయలేక, బలం లేక, నీరసం వచ్చి అలసిపోవడం కాదు. కాబట్టి మానసికమైనటువంటి ఘర్షణకి లోనవుతూ ఉన్నారు రామచంద్రుడు. వీడిని ఏం చేయాలి? చూస్తూ చూస్తూ ఎలా వధించాలి? అంటూనే యుద్ధోన్ముఖులై కూడా వాడి ఎదురుగుండానే నిలబడి ఉన్నారు రామచంద్రుడు. కాబట్టి అగస్త్యుని యొక్క రాకకు ఫలాన్ని అనుభవించేటువంటి వ్యక్తి, ఫలభోక్త ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన కొంచెం నిర్వేదానికి లోనయ్యారు కాబట్టి ఆయన మళ్ళీ ఉత్సాహపరచడం కోసం నిజంగా అలసిపోయినట్టు నటించినా ఆశ్చర్యపోక్కర్లేదు. మానవ మాతృడిగా నటించడంలో ఎంత నేర్పరైపోయారంటే ఇన్నేళ్ల ఆయన జీవిత కాలం 42 సంవత్సరాలు ఇప్పుడు రామచంద్రుడు. ఈ 42 సంవత్సరాల వయసులో ఆయన నటించడం పెద్ద కొత్త ఏమీ కాదు. అలసిపోయినట్టుగా, డసిపోయినట్టుగా ఆయన నటించనుగలరు. అలా అలసిపోయినటువంటి మానవుడిగా నటించి మెప్పించనుగలరు. అది ఆయనకి అలవాటైనటువంటి విద్య. పోనీ ఆయనే అలసిపోయారు అనుకున్న పెద్ద మనకి వచ్చిన నష్టం ఏమి లేదు. అటువంటి యుద్ధం చూడటం కోసం వచ్చారట ఈయన. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం. అంటే చూసే కొరకు, అభ్యాగత ఏం చూసే కొరకు? రణం ద్రష్టుం అభ్యాగత. యుద్ధం చూడాలి నేను కూడా. పైన అప్పటి నుంచే చాలా మంది దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, ఋషులు అందరూ చూస్తున్నారు పైనుంచి. నేను కూడా చూడాలని అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చేసారు అగస్త్య మహర్షి. నేల మీద దాకా వచ్చేసారేమో, లేదా ఆకాశంలోంచే మాట్లాడుతూ ఉన్నారేమో రామచంద్ర. మొత్తానికి ఆయన ఒక్కరూ రాలేదు. దైవతైశ్చ సమాగమ్య, అనేక మంది దేవతలతో కలిసి వచ్చారు. దేవతలు ఋషుల వెనకాల నడిచేటువంటి వాడు దేవత. కాబట్టి ఆయన వెనకాల కొంత ఋషులు కూడా వచ్చారంటే అది వేరు. దేవతలందరినీ వెంట పెట్టుకుని వచ్చారు ఆయన. సమస్త దేవతా పరివారంతో ఆయన వచ్చారు. అంటే దేవతలందరూ అగస్త్య మహర్షిని ఎంతగా ఆరాధిస్తున్నారో, వాళ్ళు కూడా ఎంతగా పూజిస్తున్నారో మనకు అర్థం. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని అగస్త్యో భగవాన్ ఋషి, భగవంతుడైనటువంటి అగస్త్యుడు వచ్చాడు. భగవాన్ అనేటువంటి మాటకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు అని అర్థం. భగవాన్ అనేటువంటి మాటకి జ్ఞానవాన్ అని అర్థం. జ్ఞానము కలిగినటువంటి వాడు. అటువంటి మహర్షి వచ్చారు. మొత్తానికి వచ్చి ఈ అగస్త్య మహర్షే ఇంతకు ముందు అరణ్యకాండలో రామచంద్రమూర్తి సమస్తమైనటువంటి ఋషులు రాముడు ఎక్కడున్నాడు వెతుక్కుంటున్నారు. ఒకే ఒక్క ఋషి మాత్రం వెతుక్కోవటం లేదు. రాముడు ఆయన కోసం వెతుక్కున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పేరు అగస్త్య. అందరి దగ్గరికి వెళ్ళి అడిగారు రామచంద్రమూర్తి. ఏ ఋషి ఆశ్రమంలోకి వెళ్ళినా, ఏమండి అగస్త్యుడు అనే మహర్షి ఉంటారు ఎక్కడో, ఒకసారి చెప్తారా, దర్శనం చేసుకోవాలి అని అడిగి వెతికి మరీ వెళ్ళారు రామచంద్రమూర్తి అగస్త్యుని యొక్క ఆశ్రమాన్ని. ఋషులు ఎవరిని వెతుక్కుంటారో అటువంటి ఆయన ఈయన గురించి వెతుక్కుంటున్నాడంటే ఈయన గొప్పదనం ఎటువంటిది ఆలోచించారు. మనకి అగస్త్యుని యొక్క వృత్తాంతాన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో చెప్తారు యుద్ధగా అరణ్యకాండం. చెప్పేసి అగస్త్యుడు ఎంత గొప్పవాడే అనుకున్నావయ్యా, వాతాపి అనేటువంటి వాడిని, ఇల్వలుడు అనేటువంటి వాడిని ఇద్దరిని కూడా సంహరించారు. వాతాపి జీర్ణం అంటే వాడు అయిపోయాడు. ఇల్వలుడు అన్నవాడు మీదకు వస్తుంటే ఆయన ఒకసారి కోపంగా చూశారట. వాడు భస్మం అయిపోయి అక్కడ కూలిపోయాడు. కంటి చూపు ద్వారా భస్మం చేసేటువంటి శక్తి ఒక ఆయనకే ఉంటుంది, శివ పరమాత్మ. అగస్త్యుడు అంటే సాక్షాత్ శివావతారము. అందుకే మళ్ళీ చెప్పిందే చెప్పినప్పటికీ కూడా రామచంద్రమూర్తి అగస్త్యాశ్రమంలోకి వెళ్ళినప్పుడు 17 రకాల ఆసనాలు ఉన్నాయి. అందులో సకల దేవతలకి ఉన్నాయి. అందులో శివుడికి మాత్రం ఆసనం ఉన్నట్టుగా మహర్షి రాయలేదు. ఈయన సర్రమని లేచి చూసారా, శివుడికి ఆసనం పెట్టలేదు అగస్త్యుడు. ఎందుకంటే పూజ్య అనర్హత్వాత్,
శివుడిని పూజించడానికి లేదు, అపవిత్రుడు కాబట్టి ఆయనకి ఆసనం వేయలేదు అగస్త్యుడు అన్నారు. కానీ అక్కడ అగ్నికి 2 సార్లు ఆసనాలు చెప్పబడ్డాయి. ఒక అగ్ని శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడైనటువంటి అగ్ని. ఒక ఆయన అగ్నిదేవుడు. అలా అన్నా పర్వాలేదు. లేదా సాక్షాత్ అగస్త్యుడే శివావతారం కాబట్టి ఆయనకంటూ వేరే ఆసనం విడిగా పెట్టరు. అగస్త్యుడు ఏ ఆసనం మీద కూర్చుంటాడో అదే శివుడి ఆసనం. కాబట్టి అంత మాత్రం చేత మహర్షి చెప్పిన వాటిలో శివుడి పేరు లేదు. 17 ఉన్నాయి వాటిలో శివుడు లేడు అని చెప్పి శివనింద చేసేయడానికి తొందరపడిపోకూడదు. కాబట్టి అటువంటి అగస్త్య మహర్షి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి దాన్ని అప్పుడు ఆయన కలిసినప్పుడు అరణ్యకాండలో మహర్షి రామచంద్రమూర్తికి వైష్ణవాస్త్రాన్ని ఒకదాన్ని ఇచ్చారు. దివ్యమైనటువంటి ధనుస్సునిచ్చారు, బాణాలిచ్చారు, ఖడ్గాన్నిచ్చారు. ఇవన్నీ దేవతలు దాచిపెట్టారు. రామచంద్రమూర్తి ఇలా వస్తాడయ్యా, వస్తే ఇచ్చేవయ్యా, నువ్వు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటావు, కదలకుండా ఉంటావు, పైగాను నీకు నిష్ట ఎక్కువ, ఇక్కడే ఉండు, ఆయన ఎప్పుడొస్తే అప్పుడు కంగారు లేదన్నారు. అవి పెట్టి కూర్చున్నాడు ఆయన, ఎప్పుడొస్తాడు ఆయన. అవి తీసుకోవడం కోసం తొందరపడిపోతున్నారు రామచంద్ర. అగస్త్యుడు ఎక్కడున్నాడు, అగస్త్యుడు ఎక్కడున్నాడు, అగస్త్యుడు ఇవి తీసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నాయి అవి. ఈయనకి తెలుసు ఆ విషయం. లక్ష్మణుడికి తెలియదు, సీతమ్మకి తెలియదు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ప్రతిసారి మీరు అగస్త్యుడు ఎక్కడ, అగస్త్యుడు ఎక్కడ అని అడుగుతారు, కంగారు పడిపోతున్నారు ఎందుకు? ఆయన మందికి దగ్గరికి రావాలి కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళడం ఏమిటి? అగస్త్యుడు ఎక్కడున్నాడో కావాలి, నేను వెళ్ళాలి, నేను చూడాలి, నేను ఆయనకి నమస్కారం పెట్టుకోవాలి. అప్పుడు ఆయన తన దగ్గర ఉన్నవన్నీ ఇస్తాడు. అవన్నీ తీసుకుని అప్పటికి ఇంకా సీతాభరణం జరగలే. సీతాపహరణం జరగబోతుంది, వీటితోటి నేను రావణ సంహారం చెయ్యాలి, కాబట్టి అది జరిగే లోపుని ఆ అస్త్రాలు నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అని చెప్పి ఆ వైష్ణవాస్త్రాన్ని, ఆ ధనుర్బాణాన్ని కూడా అగస్త్యుడి నుంచి రామచంద్రమూర్తి తీసుకున్నారు. ఇంతకీ ఆదిత్య హృదయంలో మహర్షి చెప్పినటువంటి కొత్త విషయం ఏమైనా ఉందా రామచంద్రమూర్తికి? ఆయనకి తెలియని విషయం ఏమైనా చెప్పారా? అంటే ఏందా, సూర్యవంశంలో పుట్టిన ఆయన రోజు సంధ్యావందనం చేసుకుంటే అనేటువంటి ఆయన, ఆయన సూర్యుడి గురించి తెలియనటువంటి వ్యవహారం ఏముంటుంది? అగస్త్య మంత్రానికి, ఆదిత్య హృదయానికి, గాయత్రి మంత్రానికి అభేదము అని చెప్తారు పెద్దలు. గాయత్రి మంత్రం ఏదైతే ఉన్నదో అదే ఆదిత్య హృదయం. గాయత్రి మంత్రం అందరూ చేయలేకపోవచ్చు, చేసుకునే అర్హత లేకపోవచ్చు. ఆదిత్య హృదయం అందరూ చదువుకునే అర్హత ఉంది. సమస్తమైనటువంటి మానవాళి చదువుకోవడం కోసం గాయత్రి మంత్రాన్ని, విశ్వామిత్ర మహర్షి అందించినటువంటి గాయత్రి మంత్రాన్ని అగస్త్య మహర్షి స్తోత్ర రూపంగా మార్చి ఆదిత్య హృదయం అనే పేరుతో మనకు అనుగ్రహించాడు. చాలు, అది అటువంటిది ఆదిత్య హృదయం. ఈ ఆదిత్యుడు హృదయం మరి రామచంద్రుడికేనండి, సీతమ్మకి అక్కర్లేదా? అంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. రావణాసురుడు మాయా రామలక్ష్మణుల శిరస్సును తీసుకొచ్చి సీతమ్మ దగ్గర పెట్టాడు. రామలక్ష్మణుడిని సంహరించేసామని. ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడిచినప్పుడు ఆ విభీషణ్ యొక్క కుమార్తె వస్తుంది, ఒక ఆవిడ అనల అని ఆవిడ. ఆవిడ వచ్చి సీతమ్మతో చెప్తుంది, సీతమ్మ ఎందుకంత చింతగా ఉన్నావు నువ్వు, సూర్యారాధన చేసుకో, సూర్యుడికి నమస్కారం పెట్టుకో అని ఒక రాక్షస కన్య సీతమ్మకి ఆదిత్య హృదయ ప్రస్తావన చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం. రాములు ఒక్కరికే కాదు, సీతమ్మకు కూడా సూర్యుడే దిక్కు, మనందరికీ కూడా ఆ సూర్యుడే దిక్కు. కారణం, దేవుడు ఎలా ఉంటాడు మనం ఇదివరకు ఎప్పుడు చూడలే. ప్రత్యక్షంగా కనపడుతున్నాడు ఆయన దేవుడు. అలా ఉంటాడు దేవుడు. సూర్య భగవానులో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో, ఏ దేవతను ఉపాసించే భక్తుడైనా సరే తన అభీష్ట దైవాన్ని సూర్యమండలంలో దర్శించాలి అని చెప్తుంది. అది సరి అయినటువంటి ఉపాసన. సూర్యుడికి నమస్కారం పెట్టుకున్నప్పుడు సూర్యుడు మనకి రాముడు కనిపించాలి. సవితృ మండలాంతర్వర్తి అయినటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉన్నదో అది నా అభీష్ట దైవం యొక్క తేజస్సు అనేటువంటి భావన కలగాలి. అందుకని సూర్యుడిని మనం ఆరాధించాలి. ఆవిడ ఏం చెప్పింది సీతమ్మతోటి? గిరివరమభితోను వర్తమానో హయరివ మండలమాసు యాకరోతి తమిహ శరణమభ్యుపైహి దేవం దివసకరం ప్రభవోహి అయం ప్రజానాం. సమస్త భువనాలకి శాంతిని ప్రసాదిస్తూ తూర్పు కొండ, పశ్చిమ కొండ ఈ రెండింటి మధ్య గిరగిర అటు ఇటు నడుస్తూ ఉన్నటువంటి వాడైనటువంటి దివసకరం, పగలని కలిగించేటువంటి వాడు, కాంతినిచ్చేటువంటి వాడు, ప్రభవః హయం ప్రజానాం, సమస్తమైనటువంటి జీవులకి పుట్టుకకి కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, మార్తాండు ఆయన ఇంకో పేరు. మార్తాండ శబ్దానికి అర్థం ఏమిటంటే మృతం అండం జనయతీతి మార్తాండ.
మరణిస్తూ ఉన్నటువంటి అండానికి ప్రాణాన్ని పోసి పునరుజ్జీవింపజేసేవాడు అని అర్థం మాట్లాడుతుంది. అంటే సమస్త సృష్టిలోని జీవులకి కూడా ప్రాణం నిలుస్తోంది అంటే కారణమైనటువంటి వాడు ఆ సూర్య భగవానుడు. కాబట్టి అటువంటి సూర్య భగవాన్ని తం శరణం అభ్యుపైహి, సీతమ్మ ఆ సూర్యుడిని శరణని అడగమ్మా, నీ చింతలన్నీ తీరిపోతాయి అని చెప్పింది ఆవిడ సీతమ్మ తల్లికి మనకి సుందరకాండలో. కాబట్టి అటువంటిది పరమాద్భుతం. అంటే ఏమిటి? ముందు సీతమ్మ తల్లి ఆదిత్యుడిని ఉపాసించి చూపించింది. అగ్రతస్తే గమిష్యామి, నీకంటే ముందు వెళ్ళిపోతా పెద్దానికి అని చెప్పేసి వచ్చింది అయోధ్యలో. ఆదిత్య ఉపాసనలో కూడా సీతమ్మే ఉంటుంది రాముడి కన్నా. సీతమ్మ ఆవిడ చెప్పినట్టు సూర్యుడిని శరణం అంది, సూర్యోపాసన చేసింది. సరే, మొత్తానికి ఆ తర్వాత రామచంద్రమూర్తి కూడా సూర్యోపాసన చేశారు. మరి సీతమ్మకు కలిగినటువంటి కష్టం ఏమిటండి? ఆవిడేం యుద్ధాల్లో లేదు కదా, ఆవిడేం అలసిపోలేదు కదా, కూర్చుంది పాపం. అంటే ఆవిడకు ఉన్నటువంటిది మానసికమైనటువంటి వేదన, రామ విరహము. పైగా ఇప్పుడే రామ లక్ష్మణుల యొక్క శిరస్సును చూపించారు. రామచంద్రమూర్తి మరణించారేమో అనేటువంటి భయం ఉన్నది. కాబట్టి ఆ భయంతో ఉన్నటువంటి ఆవిడ, మనకి దుఃఖము, శోకము అని 2 రకాలు ఉంటాయి. ఈ ఆదిత్య హృదయం శోకాన్ని, దుఃఖాన్ని కూడా పోగొడుతుంది. దుఃఖం అంటే పైకి మనకు కనపడుతుండేటువంటి ఏడుపు, కళ్ళనీళ్ళు రావడం, వెక్కి వెక్కి ఏడవడం, గట్టిగా అరవడం, గుండెలు బాధేసుకోవడం, ఇది దుఃఖం. తెలియకుండా మనసులో కొరికేస్తూ ఉండేటువంటి ఒకటి ఉంటుంది, దుఃఖం. దాని పేరు శోకం. శోకం వేరు, దుఃఖం వేరు. ఈ రెండిటికి కూడా ఆహ్, ఆహ్, మంచి మందు ఏదయ్యా అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే. ఏం చెబుతున్నారట ఈ సూర్య భగవానుడు ఇంతకీ? ఈ సూర్యుడు సూర్యుడు అని చెప్పి ఇన్ని సార్లు సూర్యుని యొక్క నామాలు మనకి చెప్తున్నారు. 125 నామాలు ఉంటాయి ఇందులో. సూర్య భగవానుడి యొక్క 125 నామాలు చెప్తారు మనకి భగవానుడు. ఏమండి, ఒక పేరుతో పిలిస్తే సూర్యుడు పలకడా? అన్ని పేర్లు ఎందుకు చెప్పాల్సొచ్చింది? విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఎందుకున్నాయి? మనం ప్రతిసారి చదివేటువంటి అష్టోత్తర శతనామాల్లో 108 నామాలు ఎందుకొస్తున్నాయి? ఒక నామం పిలిస్తే ఆయన పలకడా మనకి? అంటే కాదట. ఒక్కొక్క నామంతో పిలిచినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారట. ఈయన ఇప్పుడు రామచంద్రమూర్తిని ఆహ్, ఏం చెప్పదలుచుకున్నారు అయ్యా అంటే, ఆహ్, దివాకరుణ్ణి ఉపాసించు అని చెప్పదలుచుకున్నారు. దివాకరుణ్ణి ఉపాసిస్తే ఒక ఫలితం. సూర్యుడిని ఉపాసిస్తే ఒక ఫలితం. ఆదిత్యుడిని ఉపాసిస్తే ఒక ఫలితం. మనకి ఎన్ని అవసరాలున్నాయో అన్ని నామాలుంటాయి. మన కోరికలకు ఒక అంతుందా? ఎన్ని వందల లక్షల కోట్ల కోరికలున్నాయి మనకి. కాబట్టి అన్ని వందల లక్షల కోట్ల నామాలు పరమాత్మకు ఉంటాయి. ఎన్నవి? మన కోరికల వలె అవి కూడా అనంతములు. అందుకే నాకు అందమైన, ఇష్టమైన శ్లోకం ఒకటి అస్తమానం చెప్తూ ఉంటా. ఆకాశంలోకి ఒకడు బాణాలు వేస్తున్నాడు. బాణాలు వేస్తూ కాసేపటికి ఆపేసాడు బాణాలు. ఏవండీ, ఆకాశంలో చోటు లేదా ఇంక బాణాలు వేయడానికి? కాదయ్యా, ఈయన దగ్గర బాణాలు అయిపోయాయి. ఆకాశంలో చోటు లేకపోవడం అనేది ఉండదు. ఇషుక్షయాత్ నివర్తంతే నాంతరిక్ష క్షితిక్షయాత్. అంతరిక్ష క్షితి తగ్గిపోయిందని బాణాలు వేయడం మాటల్లా. ఇషుక్షయాత్, అమ్ములు పొదులు బాణాలు అయిపోయాయి. ఏం చేస్తాడు వాడు? ఇక వేయలేడు. అలాగే ఇషుక్షయాత్ నివర్తంతే నాంతరిక్ష క్షితిక్షయాత్. మనకి మనస్సుకు ఉన్నటువంటి శక్తి తక్కువ. మనకి ఆలోచన శక్తి తక్కువ. పరిమితం తక్కువ అంటే. కాబట్టి మన పరిమితమైన బుద్ధికి ఎన్ని నామాలు అందుతాయో అన్నీ చెబుతాను తప్ప, పరమాత్మకు అన్ని నామాలు అవన్నీ కాదని ఇంకా చాలా ఉన్నాయి. విష్ణు సహస్రంలో 1008 నామాలు చెప్పారంటే అంతేనా పరమాత్మ? ఇంక లేవా? 1009 నామం ఉండదండి ఆయనకి? ఉంటుంది. అనంతం. అది మన మనస్సు యొక్క పరిమితి వల్ల అన్నీ చెప్పగలుగుతున్నాం తప్ప, ఆయన నామములు అనంతములు అని చెప్పి. ఎందుకు అనంతములు? కళ్యాణ గుణాభిరాముడైనటువంటి ఆయన గుణములు అనంతములు కాబట్టి ఆయన నామములు అనంతములు. నామాలన్నీ కూడా గుణముల మీద ఆధారపడి వస్తాయి. యాని నామాని గౌణాని, ఈ నామములన్నీ కూడా గౌణములు. అంటే ఆయన గుణానికి సంబంధించినవి. సూర్యుడికి సూర్యుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే సూయి ప్రేరణే అనేటువంటి ధాతు. ప్రేరేపించువాడు అని అర్థం. ప్రేరేపించేటువంటి గుణం ఉంది కాబట్టి ఆయన పేరు సూర్యుడు.
అదితి అనేటువంటి ఆవిడకి పుట్టాడు. అదితి అనేటువంటి ఆవిడకి పుట్టుక అనేటువంటి గుణం ఒకటి ఉంది కాబట్టి ఆయన ఆదిత్యుడు. అలాగే ప్రతి నామానికి కూడా ఎందువల్ల ఆ నామం వచ్చిందో, ఆ నామం చేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి లాభం ఏముంటుందో పెద్దలు అందరూ మనకి చెప్తూ ఉంటారు. అటువంటిది ఈ ఆదిత్య హృదయం. మొత్తానికి దీన్ని మామూలుగా అయితే ఆదిత్య స్తోత్రం అనొచ్చు. ఆదిత్య స్తోత్ర శతనామావళి అనొచ్చు. మరొకటేదైనా అనొచ్చు. కానీ ఆయన ఆదిత్య హృదయం అనేటువంటి పేరు పెట్టారు. హృదయం అనేటువంటి పేరుకి అంతరార్థం అని అర్థం. ఆదిత్య హృదయం అనేటువంటి దానికి ఆహ్, చెప్పదలుచుకున్నటువంటి లక్ష్యభూతమైనటువంటి విషయం ఏదుందో దాన్ని చెప్తున్నాను అనేటువంటి అర్థం. పైకి కనపడదు హృదయం. లోపల ఉంటుంది ఎక్కడో. పైకి నీకు నామాల్లా కనపడతాయి ఇవన్నీ. కానీ వాటిలో ఉన్నటువంటి శక్తి, దానిలో ఉన్నటువంటి ఆహ్, స్ఫోటన శక్తి ఎంత ఎంత అంటే నీకు కనపడేది కాదయ్యా. అంటే అంతఃకరణం సంబంధించింది. ఆంతర్యము, ఆదిత్యుని యొక్క ఆంతర్యం ఏమిటి? అది చెబుతూ ఉన్నాను నేను అని చెప్పి చెప్తూ ఉన్నారాయన. కాబట్టి మనకి అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి మహామంత్రం ఇది. మంత్రం అనగానే దానికి 5 అంగాలుంటాయి ప్రతి మంత్రానికి. పంచాంగములు అని పేరు దానికి. ఒకటి మంత్రం ఉంటుంది. దానికొక బీజం ఉంటుంది. దానికొక ఋషి ఉంటాడు. దానికొక న్యాసం, కీలకం, హృదయం ఇలా కొన్నుంటాయి. అంగములుంటాయి మంత్రానికి. కాబట్టి ఈ ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి సవితృ మండల తేజస్సు గురించి వర్ణించేటువంటి ఆదిత్య హృదయానికి ఋషి ఎవరు? అగస్త్యుడే ఋషి. అగస్త్యో భగవాన్ ఋషిః. మంత్రం చెప్పుకునే ముందు ముందు దాని ఋషికి నమస్కారం పెట్టుకోవాలి. కాబట్టి అగస్త్యో భగవాన్ ఋషిః. అగస్త్యుడు అనేటువంటి భగవంతుడైనటువంటి ఋషి. కారణం ఏమిటి? ఋషి అనేటువంటి వాడికి మాత్రమే హృదయం అర్థం. అందుకే ఆయన ఆదిత్య హృదయం చెప్తారు. ఆదిత్య నామాలు చెప్తారు. మల్లాటి వాళ్ళం మాట్లాడితే ఆదిత్య నామాలు. ఋషి అయినటువంటి వాడు దర్శించి పలికితే దాని పేరు ఆదిత్య హృదయం. దాని యొక్క అంతరార్థం. ఆ మంత్రం యొక్క అంతఃకరణం ఏదైతే ఉన్నదో అది ఆ శక్తి తెలిసినటువంటి వాడు పలికితే దాన్ని ఆదిత్య హృదయం అంటారు. ఆదిత్య హృదయం రామాయణంలోనే అండి ఇంకెక్కడైనా కూడా ఉందా? అంటే మనకి చెప్తారు పెద్దలు. భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాల ఆదిత్య హృదయం అని ఇంకొక స్తోత్రం ఉంది. అది ఇలాగ ఏదో ఒక సర్గలో తేలిపోయేటువంటి వ్యవహారం. 7 సర్గలుగా ఉన్నది. కారణం ఏమిటి? ఒక్కొక్క ఉపాసకుడిది ఒక్కొక్క దృష్టి. అగస్త్యుడు చెప్పిన విషయాన్నే అక్కడ మళ్ళీ ప్రస్తావించరు. అవి కూడా ఉంటాయి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు కూడా ప్రస్తావన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆహ్, అగస్త్య హృదయం యొక్క ప్రారంభం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. మొత్తానికి దేవతలందరినీ వెంట పెట్టుకుని మరీ వచ్చేసారు అగస్త్య మహర్షి. కారణం దేవకార్యం జరగకుండా రాముల వారి కారుణ్యం అడ్డపడిపోతుందేమో అని భయమేసింది ఆయనకి. ఎంత కరుణామూర్తి అంటే దేవకార్యం పాడైపోతుందేమో ఇప్పుడు కరుణ చూపించి వాడిని చంపకుండా వదిలేస్తే. అది భయపడిపోయి పరిగెత్తుకొచ్చాడు అగస్త్యుడు. దేవకార్యాన్ని నిర్వర్తింపజేయడం కోసం, రాముని చేత ప్రవర్తింపచేయడం కోసం ఆయన మహా భయపడుతూ వచ్చాడు. ఎక్కడ రాముడు యుద్ధం ఆపేసి క్షమించాను పోరా! ఇంక నువ్వు బాగా దెబ్బలు తిన్నావు చాలులే. సీతను కావలిస్తే నువ్వే ఉంచుకో. లేదా నాకిచ్చేసేయి ఇంకేమన్నా ఇప్పుడైనా. ఏదన్నా కూడా ప్రమాదమే. ఎంత కరుణామూర్తి అంటే ధర్మం కోసం అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం. నిన్ను కూడా వదిలేస్తా సీత కావలిస్తే అన్నారు రావణుడు. సీతమ్మ మీద పెద్ద ప్రేమ ఏమో ఊడిపడిపోవడం లేదా ఆయన. ఊడిపడిపోవటం లేదా అంటే ఊడిపడిపోతుంది. ప్రాణేభ్యోపి గరీయసి అని ఆయనే అంటారు మళ్ళీ. నా ప్రాణముల కన్నా నువ్వే గొప్ప సీతమ్మ. నాకు ప్రాణాలు ఇష్టమే లేదు. నా ప్రాణముల కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అన్నాయనే ధర్మం కోసం అవసరమైతే నిన్ను వదిలిపెట్టేస్తాను. నీ మాట వినను. నా ధర్మానికి నువ్వు అడ్డు వచ్చినట్లయితే అని కూడా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన కారుణ్యంతోటి రావణాసురుడిని క్షమించేస్తానని మాట అనేశారు. యుద్ధకాండలో విభీషణ శరణాగతి అయిన విభీషణ శరణాగతి చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు ఏమండియా మీరు శత్రువైనటువంటి రావణాసురుడు యొక్క సోదరుడండి వాడికి శరణ ఎలా ఇస్తారండి? అంటే అన్నారు. ఎదివా రావణ స్వయం. వీడికి శరణుడు మీద గొప్పే ఉందయ్యా. రావణాసురుడు వచ్చి శరణు అనవనండి. వాడికి కూడానే శరణిస్తాడు. ఆయనే చెప్పేశారు.
అది విశ్వవిఖ్యాతం అయిపోయింది. సమస్త దేవతలకి ముళ్ళకి తెలిసిపోయింది ఆ విషయం. అయ్య బాబోయ్! కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు ఈయన రావణాసుడికి శరణం చెప్పి వదిలేసి పెట్టేస్తారేమో. బాబు బాబు నువ్వు వెళ్ళు నాయనా అని చెప్పి అగస్త్య మహర్షిని తోశారు వాళ్ళు. వాళ్ళందరినీ వెంట పెట్టుకొని అగస్త్య మహర్షి కిందకి దిగారు. మొత్తానికి మహాద్భుతమైనటువంటి స్తోత్ర రాజాన్ని ఒకదాన్ని ఈ రామచంద్రమూర్తిని మిషగా చేసుకొని అగస్త్య మహర్షి వచ్చారు. ఆ స్తోత్రం రామచంద్రమూర్తికి ఉపదేశించబోతూ ఉన్నారు. అది వినడం కోసం, ప్రత్యక్షంగా వినడం కోసం. తర్వాత తర్వాత పుస్తకాలు వస్తాయి, వేదాల్లో వస్తాయి, మరే చోట వస్తాయి, చదవచ్చు, వినొచ్చు. అగస్త్య మహర్షి స్వయంగా రాముడితో చెప్తుంటే వినాలి. లైవ్. దానికోసం వచ్చేసారు దేవతలందరూ. తర్వాత రికార్డ్ చేసింది వింటే మనకి తెలుసు దానిలో పసేం ఉండదని. మొత్తానికి అలాగా దేవతలందరూ అందుకని సూర్యవంశ సముద్భూతులైనటువంటి ఆదిత్యారాధకులైనటువంటి రామచంద్రమూర్తికి ఆదిత్యోపాసన నేర్పడం కోసం వచ్చినట్లుగా ఆహ్, జగత్తుకి ఒక రహస్యమైనటువంటి స్తోత్రాన్ని అందించడం కోసం వచ్చినట్లుగా మనకి అగస్త్య మహర్షి అక్కడికి విచ్చేసి ఆ స్తోత్రాన్ని మనకి మొదలు పెడుతూ ఉన్నారు. తతో మనం చాలాసార్లు అనుకున్నాం. రామాయణంలో తతః అనేటువంటి శబ్దంతోటి ప్రారంభమైన ఏ శ్లోకమైనా కొంపలు అంటుకుపోతుంది. దానిలో ఏదో ఉంది. ఆగిపో అక్కడ. మళ్ళీ ఒకసారి దానికేసి చూడు. తతః అనేటువంటి ప్రారంభం అక్షరం 2 అక్షరాలతో ప్రారంభమైనటువంటి అన్ని స్తోత్రాలని కనుక మనం దగ్గర పెట్టుకుంటే పరమాద్భుతమైనటువంటి శ్లోకాలన్నీ వస్తాయి. అలాగే ఈ శ్లోకం కూడా తతో రవణ నితాయాః సుందరకాండ. అలాగా ఎన్నో తతః అనేటువంటి దాంతో మొదలైన శ్లోకాలు. అలాగే ఇప్పుడు తతో యుద్ధ పరిశ్రాంతం ఓంకారము, అధ అనేటువంటి శబ్దము, శ్రీకారము, తతః అనేటువంటి శబ్దము. ఇవి చాలా బలమైనటువంటి శబ్దములు. ఇవన్నీ కూడా బ్రహ్మగారి ముఖం నుంచి బయటకు వచ్చినటువంటి శబ్దములు. కాబట్టి అధ శబ్దం అంత గొప్పది. అలాగే తతః అనేటువంటిది అంత గొప్పది. తతో యుద్ధ తతః అటు తరువాత అని అర్థం. తతః అనేటువంటి మాట. ఎటు తరువాత? ఆ రకంగా సారథి వెనక్కి తీసుకువెళ్ళిపోతే వాడిని తిట్టి మళ్ళీ రావణాసుడు అదే రథంలో ఎక్కి వెనక్కి వచ్చిన తరువాత యుద్ధ పరిశ్రాంతుడైనటువంటి సమరంలో చింత పొందినటువంటి రామచంద్రమూర్తి తోటి రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధం చేయడానికి సిద్ధంగా రావణాసుడు ఎదురుగా నిలబడి ఉన్నటువంటి రామం అగస్య భగవాన్ ఋషి ఉపగమ్య అబ్రవీత్. ఇంతకీ దేనికి వచ్చారు ఆయన? యుద్ధం చూడాలని కోరుకుతూ వచ్చారు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి యుద్ధాలు, రక్తపాతాలు చూడడానికి సరదా ఉంటుందండి. వాళ్ళు క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలని ఎందుకు అనుకుంటారు వాళ్ళు? కానీ సర్వలోక కళ్యాణానికి కారణభూతమవుతూ ఉన్నటువంటి సమస్త దేవతల యొక్క అభిష్టాన్ని నెరవేర్చబోతూ ఉన్నటువంటి రావణ వధని నేను కూడా చూడాలి అనేటువంటి కోరిక. నిజంగా రావణ వధ చూడాలని కోరుకుతూనే వచ్చారండి ఆయన? కాదు. ఆదిత్యుడు అని చెప్పేసి టక్కన వాయువైపు వెళ్ళిపోయాడు. యుద్ధం చూడలేదు తర్వాత. అదొక ఆశ్చర్యం. యుద్ధం చూడడానికి వచ్చారని ముందే చెప్పారు. ద్రష్టుం అభ్యాగతోరణం. యుద్ధాన్ని ద్రష్టుం అభ్యాగత. యుద్ధాన్ని చూడాలని వచ్చినటువంటి ఆయన వచ్చిన పని యుద్ధం చూడాలనే మిషతో వచ్చారు తప్ప చేయదలుచుకున్న పని ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశించాడు. అది చేశాక ఆయన పనేం లేదు అక్కడ. అవసరమైన దానికన్నా అరక్షణం కూడా అక్కడ ఉండదు ఋషులు ఉన్నవాడు. వాళ్ళ సమయం చాలా చాలా విలువైనది. ఎంతో విలువగా చూసుకుంటారు సమయానికి. కాలాన్ని పరమాత్మ స్వరూపంగా ఉపాసిస్తారు. కాబట్టి ఒక క్షణం ఉండలేదు ఆయన. ఎలా వచ్చారో అలా వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్తారు చివరి శ్లోకంలో. ఇంకా అప్పటికి రావణాసురుడు మళ్ళీ యుద్ధం మొదలవలేదు. కాబట్టి అటువంటి ఆయన అగస్త్యుడు చెప్పడానికి వచ్చినటువంటి ఆయన రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. ప్రీతి బాగా ఉన్నప్పుడు వీప్స అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదొక వ్యాకరణ సూత్రం. 2 సార్లు చెప్తారట. బాబు అంటాడు. అండ్ ఒకసారి బాబు అంటే సరిపోదు. బాబు 2 సార్లు ఎందుకండి? ప్రీతి ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అలా అంటారు. రామ 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 అని ఒకసారి అంటే తెలియదు, ఆయనకి వినపడదా?
రామ రామ. పరశురాముడు వచ్చినప్పుడు ఆయన కూడా రామ రామ మహాబాహో, ఆయన కూడా ఇలాంటివి మాట్లాడతాడు ఆ రామచంద్రుడితోటి. పరశురాముడు ఆ సీతా కళ్యాణం అయిన తర్వాత రామ రామ 2 సార్లు రామ రామ అని ఓ మహాబాహువా అంటే పొడవైనటువంటి బాహువులు కలవాడా. మనం ఎవరికి ఒకసారి చెప్పుకున్నాం రామచంద్రమూర్తి యొక్క బాహువులు ఎంత మహాబాహు అంటే ఆయన ఎంత పొడవైన బాహువులు అంటే ఆయనవి. దశరథుడి బాహువులు కిష్కింధ దాకా లంక దాకా చేరలేదు కానీ రామచంద్రమూర్తి చాచిన బాహువులు కిష్కింధని లంకా నగరాన్ని కూడా అయోధ్యకి ఆ, సామంతులుగా ఉండేలా చేసేసి అంత పొడవైన బాహువులు. ఆయన చేయి దాస్తే అందనిదంటూ ఉండదు. 100 యోజనాలు అవుతున్నటువంటి లంకా నగరం ఇట్టే అందిపోయింది ఆయన చేతులకి. రామ రామ మహాబాహో శృణు గుహ్యం శృణు విను. మామూలుగా యువర్ అటెన్షన్ ప్లీజ్ అని చెప్పి ఒక విషయం చెప్పడం అలవాటు మనకు. వినే వాళ్ళ యొక్క దృష్టిని మన వైపు ఆకర్షించుకోవడం చెప్పేటువంటి మాట. రామ రామ శృణు, రామా రామచంద్ర విను అని చెప్పి ఆయన యొక్క ఆయన యుద్ధానికి బాణాలు తీయడం వీళ్ళు ఎప్పుడు వేసేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్న సమయంలో పైనుంచి వచ్చినట్టు ఆయన పిలుస్తున్నారు మిక్కిలి ప్రేమతో. రామ రామ మహాబాహో, మహాబాహు అయినటువంటి వాడికి అయోధ్య హృదయం అవసరం అండి అసలు. తన భుజ పరాక్రమంతో రావణాసురుడు సంహరించలేరా? సంహరించలేదు ఇంతవరకు. మరి సంహరించగలిగితే ఈ పాటికి సంహరించేయాలిగా. ఏదో అడ్డం పడిపోతుంది. ఏమిటా అడ్డం అంటే ఆయన కారుణ్యం ఒక అడ్డం. మొత్తానికి సంహరించలేకుండా ఉన్నారు వాడు. మూడోసారి వచ్చాడు వాడు అప్పుడు యుద్ధానికి. మొదటిసారే అసలు నా చూపు నా దృష్టి పథంలోకి పడ్డావంటే నువ్వు ఇక మిగలవని కూడా చెప్పారు రాజులు. అయినా వదిలిపెట్టేశారు. వాడు రెండోసారి వచ్చాడు. తన్నులు తిని మళ్ళీ వెళ్ళిపోమన్నారు దాన్ని కొట్టి. మూడోసారి మళ్ళీ వచ్చాడు. అది కూడా సారథి పక్కకి తీసుకెళ్ళిపోతే మళ్ళీ దెబ్బతిని మళ్ళీ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే 4గోసారి రావడం. రామ రామ మహాబాహో శృణు గుహ్యం. గుహ్యం గుహ్యం అంటే రహస్యమైనది. ఏమండి దేవతలందరూ వింటున్నారా పైన? అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడుతుందా? ఈయన చెప్తున్నాడా? పైగా రహస్యం అంటారా? అంత గట్టిగా అరుస్తూ చెప్పేది రహస్యం ఎలా అవుతుందండి? అంటే గుహ్యం అనేటువంటి మాటకి విలువైనది అని అర్థం. చాలా విలువైన విషయం గురించి చెప్తున్నాం అనుకోండి. ఏమండి ఒక మాట చెప్పనా? అని చెప్పి పక్కకి పిలిచి చెప్తావు. అందరూ వినకూడదని కాదు. అందరూ వినకూడని మాట నిజమే. కారణం ఏమిటి? నీకు అధికారం లేకపోతే నువ్వు వినడానికి వీల్లేదు. సూర్యుడు మండే గోడ మండి ఆయనకి స్తోత్రం, ఆయనకి పేర్లు మనం నమస్కారం చేస్తా ఉంటాం. ఆయన ఏదో మనకి కరుణిస్తాడట. అగ్నిగోళం అంతే అది. అందులో మండిపోతున్నటువంటి ధాతువులు ఉంటాయి. అణువులు విస్ఫోటనం జరుగుతూ ఉంటుంది. అంతే అంతకన్నా ఏం లేదది. అనుకునేవాడికి స్తోత్రం చెప్పకూడదు. వాడికి రహస్యం. వాడికి అందకుండా ఉంచండి దీన్ని. ఎందుకంటే వాడు భ్రష్టుడు. ఇది చెప్పినా కూడా వాడేం పెద్ద ఉపయోగపడి ఆనందించేటువంటి వ్యవహారం లేదు. కాబట్టి అర్హత ఉండాలి. ఏమిటి నీ అర్హత? ఋషులు చెప్పినటువంటి వాక్యం నిజమే అనేటువంటి నమ్మకం నీవు ఉండడమే నీ అర్హత. దానికే మరొక పేరు శ్రద్ధ. శాస్త్రవాక్యం మీద, గురువాక్యం మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉండడానికే మరొక పేరు శ్రద్ధ. సో శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు. కాబట్టి నీకు శ్రద్ధ ఉంది కాబట్టి నీకు ఒకటికే వినపడేలా నేను చెప్తున్నాను. శృణు గుహ్యం. శాస్త్రాలన్నీ 2 రకాలుగా ఉంటాయని చెప్తారు గురువుగారు. ఒకటి ప్రకట శాస్త్రాలు, 2 గుహ్య శాస్త్రాలు. ప్రకట శాస్త్రాలు అంటే మామూలుగా ఎవరైనా తెలుసుకోవచ్చు. అందరూ చదవచ్చు. ఉదాహరణకి ధర్మశాస్త్రం. ధర్మాలు అందరికీ తెలుసుకోవచ్చు. ఎవరైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. గుహ్య శాస్త్రములు అనేటువంటివి మాత్రం అలాంటివి. గుహ్య శాస్త్రాలు మళ్ళీ 3 రకాలుగా విడగొట్టారు. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. గుహ్యతమ, గుహ్య శాస్త్రం అంటే ఇందాక చెప్పినటువంటి ధర్మశాస్త్రం అలాంటిది. గుహ్యమైనటువంటి. కానీ ధర్మశాస్త్రం ఎందుకు గుహ్యమైంది? నీకు చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరికరాలతోటి వాటిని రుజువు చేయలేవు నువ్వు. నిజం చెబితే సుఖం కలుగుతుంది. అబద్ధం చెప్తే పాపం వస్తుంది, దుఃఖం కలుగుతుంది. అది రుజువు చేయండి. ఏమి దానికైనా పరికరాలు ఉంటాయా? దానికి మెషిన్లు ఉంటాయా? స్క్రూలు ఉంటాయా రుజువు చేయడానికి? లాబొరేటరీలో తెరిచేటువంటి వ్యవహారం అది. కాబట్టి అది గుహ్య శాస్త్రం ధర్మశాస్త్రం కూడా. అది పైకి చదివితే అర్థమయ్యేటువంటిది కాదు. కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి గుహ్య శాస్త్రం, ధర్మశాస్త్రం.
అలాగే ఉపాసనా శాస్త్రాలని గుహ్యతర శాస్త్రాలని చెప్తారు. మంత్రశాస్త్రాలు కేవలము బ్రహ్మ విద్యను ప్రతిపాదించేటువంటివి గుహ్యతమములు అంటారు. గుహ్యతమం భగవద్గీత అంతా అయిపోయాక కృష్ణ భగవాన్ చెప్తాడు, ఇదం గుహ్యతమం శాస్త్రం, నీకు గుహ్యతమమైనటువంటి శాస్త్రాన్ని చెప్తున్నానయ్యా. గుహ్యతమము అంటే బ్రహ్మ విద్యను ఉపదేశించేది గుహ్యతమం. సాక్షాత్తు పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలిపేటువంటి శాస్త్రం అయ్యా భగవద్గీత అని కృష్ణ పరమాత్మ ఆనాడు చెప్పారు. అలాగా ఇప్పుడు ఇది గుహ్యం సనాతనం. గుహ్యం అంటే భౌతికానికి అతీతమైనది అని అర్థం. భౌతిక శాస్త్రాలకి అతీతమైనటువంటిది. అంటే భౌతిక దృష్టితో చూస్తే ఇవేవి కూడా మనకి అర్థమయ్యేటువంటి వ్యవహారం లేదు. అందుకే వీటికి కొంత ఉపాసనా దృష్టి కావాలి, కొంత తాత్వికమైనటువంటి దృష్టి కావాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది. భౌతిక దృష్టితో చూస్తే ఎంతసేపు సూర్యుని యొక్క పరిమాణం ఎంత, వ్యాసార్థం ఎంత, అందులో టెంపరేచర్ ఎంత, అందులో ఏ ధాతువులు ఉన్నాయి, ఇంతవరకే. అది భౌతిక శాస్త్రం. కానీ ఇది గుహ్య శాస్త్రం. గుహ్య శాస్త్రం కాబట్టి కేవలం భౌతిక దృష్టితో చూసేవాళ్ళని తప్పనడానికి లేదు. సూర్యుడు అగ్నిగోళం కాదా? అందులో అణువులు విస్ఫోటం జరగటం లేదా? జరుగుతుంది. వాళ్ళేం అబద్ధాలు చెప్తంలా. కానీ పరిమితమైన దృష్టితోటి వాళ్ళు అక్కడితో ఆగిపోతున్నారు. అక్కడితో ఆగిపోతే భౌతిక సృష్టితోటి చర్విత చర్వణులై పుట్టుచున్ చచ్చుచున్ మరల ఈ జనన మరణ సంసార చక్రంలో తిరుగుతూ ఉండడమే పనయ్యా. కాబట్టి ఇంకొక మెట్టు పైకెళ్ళు. అది ఉపాసనా శాస్త్రంలోకి వెళ్ళు. దాని పేరు గుహ్యం. కాబట్టి గుహ్యం అంటే నువ్వు సొంతంగా తయారు చేసావా? నువ్వేదో కనిపెట్టి దాన్ని ఎవరికి చెప్పకూడదని నాకు చెప్తున్నావా ఇప్పుడు? కాదు. సనాతనం. సనాతనమైనది. సనాతనమైనది అనే మాటకి ఎంతో ప్రాచీనమైనది అనేటువంటి అర్థం ఒకటి ఉంటే ఉండవచ్చు కదా. సనాతనం అనేటువంటి మాటకి భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటిలోనూ కూడా నిజమయ్యేది. అంటే ఒకప్పుడు ఇది సత్యం, ఇప్పుడు సత్యం, రేపు సత్యం. ఇందులో చెప్పినటువంటి వ్యవహారాలు, ఇది ఇచ్చేటువంటి ఫలితము సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వమానవులకి కూడా ఏకరీతిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సనాతనం. శృణు గుహ్యం సనాతనం. అదే నువ్వు చెప్పావు, నేను వింటాను, సనాతనమైంది, బానే ఉంది. ఏమిటి నాకు దీనివల్ల ఉపయోగం? ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. ఈ ఆదిత్య హృదయం ద్వారా, దీని ద్వారా, దీని చేత నువ్వు సర్వాన్ అరీన్ విజయిష్యసే. అరి అంటే శత్రువు. సమస్తమైనటువంటి శత్రువుల్ని కూడా నువ్వు జయిస్తావయ్యా. జయించేటువంటి మానసికమైనటువంటి స్థితి నీకు వచ్చేస్తుంది. కాబట్టి నీ యొక్క చింత తగ్గిపోతుంది. నీ పరిశ్రాంతమైనటువంటి శరీరం తేరుకుంటుంది. సూర్య భగవానుడి యొక్క ఆ తేజస్సు నీలో ప్రచోదన కావాలి అని చెప్పి, సూర్య భగవానుడి తేజస్సు అంటే ఏమిటి? రాముడికి వేరే తేజస్సు, సూర్య భగవానుడికి వేరే తేజస్సు ఉంటాయా? ఉండవు. రాముడిలో ఉన్నటువంటి నారాయణ తేజస్సు సూర్యుడిలో ఉన్నది. ఆ నారాయణ తేజస్సునే రాముడిలో ప్రజ్వలింపజేస్తూ ఉన్నారు ఈ ఆదిత్య హృదయం ద్వారా. కాబట్టి ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. సర్వానరీన్ విజయిష్యసి. సమస్తమైన శత్రువుల్ని గెలుస్తావు. ఎవరున్నారండి సమస్తమైన శత్రువులు రాముల వారికి? అందరూ వెళ్ళిపోయారుగా. ఇంకా రావణాసుడు ఒక్కడే మిగిలాడు. ఇంకెవరు శత్రువులు ఉన్నారు? రావణాసుడు గెలుస్తావు అంటం లేదు, సమస్త శత్రువుల్ని గెలుస్తావయ్యా. ఆ సమస్తమైనది ఉంటుంది. ఏమిటి సమస్తమైనటువంటి శత్రువులు ఎవరు? తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అందుకే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. సర్వశత్రు వినాశనమైనటువంటి స్తోత్రాన్ని నీకు చెప్తూ ఉన్నాను. ఆదిత్య హృదయం, దీని పేరు ఆదిత్య హృదయము. ఆయనే చెప్పేశారు పేరేమిటో, మనం పెట్టిన పేరు కాదు. మహర్షి అగస్త్య మహర్షి చెప్పేశారు, అయ్యా నీకు ఇప్పుడు ఆదిత్య హృదయాన్ని చెప్తున్నాను. ఆదిత్య హృదయం పుణ్యం. పుణ్యం అంటే దేనివల్ల మనం పవిత్రం అవుతామో దాని పేరు పుణ్యం. పునాతి అనేనేతి పుణ్యం. దేనివల్ల మనకి శుద్ధత కలుగుతుందో దాని పేరు పుణ్యం. పుణ్యాలు చేస్తే మనస్సుకు శుద్ధి కలుగుతుంది. పూజలు ఎందుకు చేయాలండి? సముద్ర స్నానాలు, నదీ స్నానాలు ఎందుకు చేయాలండి? ఈ కర్మల వల్ల ఏమిటి ఉపయోగం? కర్మల వల్ల దేవుడు దొరికేస్తాడా? కర్మల వల్ల దేవుడు దొరకడు. కర్మల వల్ల నీకు మనస్సు శుద్ధి కలుగుతుంది. శుద్ధి కలిగిన మనస్సుతోటి నువ్వు ఆరాధన చేస్తే అప్పుడు దొరుకుతాడు పని. అంతవరకు దొరకడు. అందుకే ఉదయం స్నానం చేసి
సరి అయినటువంటి బాట కట్టుకుని దేవుడి దగ్గర ఉండాలి. వాటి ద్వారా పరమాత్మ దొరికేస్తాడని కాదు. నీ శరీరంతో ఉన్నంత కాలం శరీరానికి శుద్ధి అవసరం పరమాత్మను చేరడానికి. శుద్ధుడైవ్వకపోతే నువ్వు పరమాత్మ నీ దగ్గర ఉండడు. కాబట్టి నీకు శుద్ధి అవసరం. కాబట్టి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, సమస్త శత్రువుల్ని పోగొడుతుంది. ఆ శత్రువులు అంటే ఏమిటి అంటే విఘ్నములే శత్రువులు. మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటే దానికి ప్రతికూలంగా వచ్చేటువంటివి ఉంటాయి. మనం అనుకున్న పని జరగదు. శత్రువు అంటే అదే. అందుకనే ఏదో మనిషిలాగా ఏదో మీసాలు పెట్టుకుని ఇక్కడ నల్లగా ఉండి పెద్ద పెద్ద మీసాలు ఉండి అలా ఉంటారు శత్రువులు అంటే. మనకి ప్రతికూలమైనటువంటి ప్రతిదీ మనకి శత్రువు. కాబట్టి సమస్త ప్రతికూలతలని నిర్మూలించేటువంటిదయ్యా ఈ ఆదిత్య హృదయం. శత్రువులు బాహ్య శత్రువులు కాదు, అంతఃశత్రువులు ఉంటారు. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అరిషడ్వర్గం. ఆ శత్రువులను నువ్వు జయించాలన్నా కూడా ఆ రోజు ఆదిత్య హృదయం జపించాలి. కోపం తగ్గాలా, కోరికలు తగ్గాలా, మోహం పోవాలా, ఆదిత్య హృదయం పఠించు. కారణం సర్వశత్రు వినాశనం. కాబట్టి జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఇది జయావహం అంటే జయశీలమైనది, జయాన్ని కలిగించేది. జయావహం అంటే ఆ జయాన్ని కన్నా దాటి ఉండేది, జయానికి ముందుకు వెళ్ళిపోయేది, జయాన్ని కూడా దాటేసేది. అంటే నీకు తప్పనిసరిగా జయాన్ని కలిగించేది. అటువంటిది ఇది. ఆ అసలైనటువంటి జయం ఏమిటి అంటే గురుగారు చెప్తారు. నేను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ తీసుకున్నానండి అంటే, ఏమిటి నీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్? ఏమిటి నువ్వు అచీవ్ చేసింది? చక్కగా వివాహము, పిల్లలు, ఉద్యోగము, సంపద, 2 కార్లు, భవనములు. ఇదా నీకా విజయం అంటే? ఇదా నీ విజయం? జయించడం అంటే ఇదా? కాదట. మనిషి జయించడము ఎప్పుడంటే 4 పురుషార్థాల్ని పొందిన నాడు జయించిన వాడు అవుతావు. కేవలం మోక్షం కావాలి, మోక్షం కావాలి కూర్చోమని చెప్పలేదు అందుకే శాస్త్రం మనకి. ధర్మంతోని మొదలుపెట్టి అర్థకామాల్ని అనుభవిస్తూ మోక్షం వైపుగా పర్యటన గనక జరిగితే అప్పుడు నువ్వు జయించినట్టు లెక్క. అది జయం అనేటువంటి అర్థం. ఈ జయావహం అంటే సమస్త పురుషార్థాలని అందించేది అని అర్థం. అటువంటిది జయావహం అక్షయం పరమం శివం. అక్షయమైనటువంటిది, దీనికి క్షయము లేదు. ఇందాక చెప్పాం సనాతనమని. సనాతనం అన్నా అక్షయం అన్నా ఒకటే అర్థం. ఒకనాడు ఉండి, ఒకనాడు ఇంకోలా ఉండి, ఒకనాడు మారిపోయేటువంటిది అక్షయం అవ్వదు. సనాతనం అవ్వదు. ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. దానికి నాశనం అన్నది లేదు. అక్షయం పరమం శివం. అక్షయం అంటే పరమమైనటువంటి లౌకిక ప్రయోజనాలు ఇస్తుంది. పరమం అంటే పరమమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇస్తుంది. అలాగే శివం పారమార్థికమైనటువంటి పరమాత్మ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఇది అక్షయం పరమం శివం. అనంతమైనటువంటిది, అనంత తత్వానికి సంబంధించినటువంటిది. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినటువంటి దానిలో అనంతం ఏదైతే ఉందో అటువంటిది ఈ శ్లోకం. అటువంటి మంత్ర రాశి ఇది. కాబట్టి ఇది జయావహం అక్షయం పరమం శివం. శివం అంటే మంగళప్రదమైనది. మనకి పరమం అంటే సర్వోత్కృష్టమైనది. అన్నిటికన్నా ఉత్కృష్టమైన దాని పేరు పరమం. కాబట్టి ఇంతకన్నా అందమైనటువంటి మంత్రం ఇంకోటి లేదు అనిపిస్తుంది. అటువంటి మంత్రం ఆదిత్య హృదయం. ఇది త్రిగుణాతీత స్థితిని పొందిస్తుంది. శివం అనేటువంటి దానికి అర్థం అది. కేవలం మంగళాన్ని ఇస్తుందనే కాకుండా త్రిగుణాత స్థితికి నిన్ను తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. శివదం తాపత్రయోన్మూలనం అంటారు భాగవతం. శివదం అంటే నీకు తాపత్రయాలు మూడింటిని కూడా తొలగిస్తుంది ఇది. అటువంటి స్తోత్రం ఇది. కాబట్టి తాపత్రయ శాంతి కావాలి అంటే నీకు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి దీన్ని? జపే నిత్యం. ఏదో ఒకసారి చదువుదామండి లేదా 11 సార్లు చదవమండి అంటే 111 సార్లు చదవమంటే చదువుతామండి. జపే నిత్యం. నిత్యము చదవమంటారు ఏంటండి బాబు మా వల్ల అయ్యేనా అంటే నిత్యం అనేటువంటి మాటకి ఎడతెరిపి లేకుండా అని ఒక అర్థం. క్రమము తప్పకుండా అని రెండో అర్థం. ప్రతిరోజు 6 గంటలకి చదవడం ఏడాది నుంచి చేస్తున్నాడంటే వాడు నిత్యం చేస్తున్నట్టు లెక్క. ఏవండీ పొద్దున సాయంత్రం 6 గంటలకే చదువుతున్నాడండి. మరి తర్వాత కాలం అంతా చదవటం లేదండి. అది నిత్యం ఎలా అవుతుందండి అంటే, పొద్దున మొదలుపెట్టి ఊపిరి ఉన్నంత కాలము, బ్రతికున్నంత కాలం చదవడం ఎవరి వల్ల కాదు. ఆ నిత్యత్వం కాదు.
నిత్యం అనేటువంటి వాటికి క్రమము తప్పకుండా ప్రతిరోజు ఏ రోజు విడవకుండా తప్పనిసరి పరిస్థితులు తప్ప అది వేరే సంగతి. పరిస్థితులు అననుకూలించినప్పుడు లేదా ఆశౌచాది వ్యవహారంలో ఉన్నప్పుడు ఎలాగో చదవడం ఎవరు చెప్పరు. క్రమము తప్పకుండా చెప్పే నిత్యం. ఏమిటి ఇంకా దీని గొప్పదనం? సర్వమంగళ మాంగళ్యం, సర్వమంగళములకి కూడా మంగళాలనిచ్చేటువంటిది, సర్వమంగళములకు కూడా మంగళప్రదమైనటువంటిది, సర్వ పాప ప్రణాశనం. సర్వమంగళ సర్వమంగళ మంగళం అంటే అశుభాలన్నిటినీ కూడా శుభాలుగా మార్చేసేటువంటిది, అమంగళాలన్నిటినీ కూడా మంగళాలుగా మార్చేటువంటిది, అటువంటిది ఇది. కాబట్టి సర్వ పాప ప్రణాశనం, సర్వ పాప ప్రణాశనం, పాపాలన్నిటిని కూడా తొలగించేటువంటి. ముందర పుణ్యం అని చెప్పారు, ఇప్పుడు పాప ప్రణాశనం అని చెప్తున్నారు. రెండింటికి ఒకటే కదా అర్థం. పాపాలు పోగొడుతుంది అన్న, పుణ్యాలు ఇస్తుంది అన్న అదే అర్థం. కానీ పుణ్యాలు ఇస్తుంది, మనసుకు శుద్ధతను ఇస్తుంది. సమస్తమైనటువంటి కాయిక వాచిక మానసిక త్రికరణములతో చేసిన పాపాలని కూడా పోగొడుతుందండి ఇది. కాబట్టి మానసిక రుగ్మతలకు కూడా పరమాద్భుతమైనటువంటి మందుగా చెప్తారు ఆదిత్య హృదయాన్ని. మొత్తానికి ఆయుర్వర్ధనం, చింతాశోక ప్రశమనం. చింత అంటే ఏమిటి, శోకం అంటే ఏమిటి ఇందాక చెప్పుకున్నాము. ఆ రెండింటికి కూడా ప్రశమనం. శమనం అంటేనే పోగొట్టడం. ప్రశమనం ప్రకృష్టంగా పోగొడుతుంది, సంపూర్ణంగా పోగొడుతుంది వీటిని, చింతని శోకాన్ని కూడా అలా లేకుండా చేస్తుంది. ఆయుర్వర్ధనం ఉత్తమం, ఆయుర్వర్ధనం ఆయుష్ వృద్ధి చేస్తుంది, అకాల మృత్యువు రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. మామూలుగా ఎప్పుడు మరణించాలో దానికి ఒక నిర్ణయం అది ఉంటుంది ప్రతి జీవికి. మరణించడానికి అవసరమైన దానికన్నా ముందు వాడు చనిపోమన్నా చనిపోడు, అయిన తర్వాత ఒక సెకండ్ కూడా బతికి ఉండమన్నా ఉన్నాడు. ఇది మనం శాస్త్రం చెప్పినట్టు వ్యవహారం, మనం నమ్ముతున్న వ్యవహారం. మరి ఇది ఆయుర్వర్ధనం ఎలా అయింది? ఇది చదవకపోతే పెందరాళ్ళు చచ్చిపోయి, ఇది చదివితే ఎక్కువ కాలం అంటే ఉన్నన్నాళ్ళు. ఆయుష్ అంటే ఏమిటి? కేవలం బ్రతికుండడం ఆయుష్ కాదు. ఆరోగ్యంగా తింటూ తిరుగుతూ 10 మందితో కబుర్లు చెప్తూ సంతోషంగా ఉండడం ఆయుష్. అటువంటి ఆయుర్వర్ధనం. విరామం. క్షమించండి. స్క్రీన్ బ్లాక్ అయింది. సరే, వినపడుతోందండి. అది ఆయుర్వర్ధనముత్తమం. ఆయుష్ వృద్ధి పొందిస్తుంది అలాగే. అంటే నువ్వు బతికున్నన్నాడు సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉంటావు. నువ్వు ఎక్కువ కాలం 100 సంవత్సరాలు 150 సంవత్సరాలకి చదివినంత మాత్రాన్ని బతికేస్తావని ఇక్కడ చెప్పటంలా. బతికినన్నాడు సుఖంగా సంతోషంగా ఉంటావు, చింత లేకుండా ఉంటావు. కాబట్టి అటువంటిది ఇది ఆయుర్వర్ధనమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. అటువంటి ఆదిత్య హృదయం గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. దేని గురించి చెప్తున్నాను? ఆదిత్య హృదయం ఏమిటిది? రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. రామచంద్ర, భాస్కరం భువనేశ్వరం పూజయస్వ. భాస్కరుడైనటువంటి వాడిని, భువనేశ్వరుడైనటువంటి వాడిని, ఆ సూర్యుడికి ఉంచేవయ్యా, నమస్కరించవయ్యా. తెలీదా రాముడికి ఆ విషయం? ఆ మాత్రం చిన్నప్పటి నుంచి చేస్తున్నదే అది. అయినా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ చైతన్యాన్ని మళ్ళీ ప్రచోదన చేస్తూ ఉన్నాడు. మనందరి కోసం చెప్తూ ఉన్నాడు. రాముడిని విషగా చేసుకుని మాత్రమే, రాముడికి తెలియదని కాదు ఇదంతా. ఆదిత్య అగస్త్య మహర్షి చెప్పేదాకా పాపం రాముల వారికి తెలియదండి, చంపలేకపోయారు రావణాసుడిని, తెచ్చాకే బలం వచ్చిందండి అని అనుకోవడానికి లేదు. కాకపోతే ఆదిత్య రాముల వారికి చేసిన పని ఏమిటి అంటే, ఇదివరకు మనం చెప్పుకున్నాం. రావణాసుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు రావణాసుడు. రామచంద్రమూర్తికి వీడిని సంహరించే సమయానికి 42 సంవత్సరాలు. వాడి తపస్సు ఎంత ఎక్కువ ఉంది అంటే, అంత తపస్సు చేసిన వాడిని సంహరించడం ఎవరి వల్ల కాదు. దేవుడు కూడా సంహరించలేడు అంత తపస్సు చేసిన వాడు. వాడి తపస్సు తగ్గుతూ ఉన్నది సీతాపహరణాలు, ఊరులను హింసించడాల వల్ల. రాముల వారి తపస్సు పెరుగుతూ ఉండాలి. దానికి ఆయనకి సమయం ఏది? 42 ఏళ్లలో తాపస మండలం అరణ్యగానంలో వెళ్ళింది అందుకే. మునులందరూ వాళ్ళ తపస్సులన్నీ రామచంద్రమూర్తికి ధారపోస్తారు.
సీతమ్మ తల్లి సంవత్సర కాలం పాటు మౌనంగా ఉండి తాను తపస్సు చేసి రామచంద్రమూర్తి ధారపోస్తుంది. ఊహు. ఇంకా రావణాసుడు తపస్సు ఎక్కువ ఉంది రాముల వారి తపస్సు. అందుకే వాడు ఇంతవరకు చావలేదు. ఆఖరి ఇంకా లాస్ట్ స్ట్రా అంటారు. అగస్త్యుడు తన మంత్ర శక్తిని అంతటినీ రాముల వారికి ధారపోస్తున్నాడు. అగస్త్య హృదయం అనేటువంటి పేరుతోటి తాను దర్శించినటువంటి మంత్ర రహస్యాన్ని, తాను ఉపాసించినటువంటి మంత్ర బలాన్ని రాముల వారికి ధారపోయడమే ఆదిత్య హృదయం యొక్క గొప్పదనం. అది జరిగాక ఇంకా రావణాసుడు ఆ త్రాసిలా తిరిగిపోతుంది వెంటనే. రావణాసుడు మరణించవలసిందే. ఇంక ఇది అయ్యాక ఎక్కువ కాలం వాడు బతికుండేటువంటి అవకాశం లేదు. అటువంటిది ఇది రశ్మిమంతం సముద్యంతం రశ్మిమంత రశ్మయ అంటే కిరణములు రశ్మిమంత కిరణములు కలవాడు కిరణములు కలవాడు కాబట్టి సూర్యుడికి రశ్మిమాన్ అనేటువంటి పేరు. రశ్మిమాన్ అనేటువంటి పేరే ద్వితీయ ఏకవచనం అయితే రశ్మిమంతం అనేటువంటి మాట వస్తుంది. అటువంటి రశ్మిమంతం సముద్యంతం సూర్యుడి పేరు చెప్పే ముందు కిరణములు కలవాడు అని చెప్పాడు. కారణం మనకి సూర్యుడు ముందు కనపడతాడా, ఆయన కిరణాలు ముందు కనపడతాయా అంటే వెలుగే ముందు కనపడుతుంది, తర్వాత సూర్యుడు వస్తాడు. ముందు ఆకాశం ఎర్రబడిపోతుంది, సూర్యుడు కనపడ్డు. అక్కడ కొంచెం తెల్లగా మొదలవుతూ ఉంటుంది. కాసేపు అయ్యాక సూర్యుడు దర్శనం అవుతుంది. మొదలయ్యేది కిరణములతోటే, మనకి వెలుగుతోటే మొదలవుతుంది. కాబట్టి ఆ వెలుగుల్ని ముందు చెప్తూ ఉన్నాడు. రశ్మిమంతం సముద్యంతం ఉద్యంతం ఉదయిస్తూ ఉన్నటువంటి పైకి వస్తున్నటువంటి దేవాసుర నమస్కృతం దేవతల చేత నా అసురుల చేత కూడా నమస్కరించబడుతూ ఉన్నటువంటి అటువంటి సూర్యుణ్ణి వివస్వంతం వివస్వాన్ అని పేరు సూర్యుడికి. వైవస్వత మహర్షి పేరు మీద వచ్చినటువంటి వ్యవహారం. అటువంటి వివస్వాన్ అయినటువంటి దేవాసురు నమస్కృతుడైనటువంటి రశ్మిమంతుడైనటువంటి ఉదయిస్తూ ఉన్నటువంటి భాస్కరుడైనటువంటి భువనేశ్వరుడైనటువంటి వివస్వంతం పూజయస్వ ఆ వైవస్వతుడైనటువంటి ఆ సూర్య భగవానుని పూజించు రామా, నువ్వు పూజించు. అటువంటి ఆయన్ని దేవతలు పూజిస్తున్నారు, అసురులందరూ పూజిస్తున్నారు. దేవతలు అసురులు చెప్పారంటే అసురులు కూడా ఎందుకు పూజిస్తున్నారంటే ఉచ్చమైనటువంటిది నీచమైనటువంటిది ఆ రెండులో మధ్య వాళ్ళందరినీ ఇంక చెప్పక్కర్లేదు. దేవతలు పూజిస్తారంటే గంధర్వులు పూజించరండి, యక్షులు పూజించరండి కాదు. ఆ చివరిది ఈ చివరిది చెప్పారు. అన్నిటికన్నా ఉచ్చమైనటువంటి స్థితి దేవతా స్థితి, అన్నిటికన్నా అధో స్థితి రాక్షస స్థితి, అసుర స్థితి. కాబట్టి దేవాసుర నమస్కృతం దేవతల నుంచి అసురుల వరకు అందరూ నమస్కరించేటువంటి వారే ఆయనకి. అటువంటి ఆయన్ని నువ్వు కూడా నమస్కరించు, పూజించు. పూజయస్వ వివస్వంతం దేవా భాస్కరం భువనేశ్వరం అని చెప్పి ఆయన ఇలా చెప్పబోతూ ఉన్నారు. ఇంకా మనకి ఆదిత్య హృదయం స్తోత్రం మొదలవ్వాల్సి ఉన్నది. ఆయనకి పూజించు అని మాత్రమే చెప్పారు. ఎటువంటి వాడిని పూజించాలి అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి పేర్లని, ఒక 125 పేర్లని వరుసలో ఏర్చి కూర్చి ఒక అద్భుతమైనటువంటి వరుసలో పేర్చుకుంటూ వచ్చి మనకి అందిస్తూ ఉన్నారు అగస్త్య మహర్షి. గురువుగారు మనకు అస్తమానం చెప్తారు, ఇవి ఏవో అక్కడక్కడ దొరికినటువంటి నామాలన్నీ పట్టుకొచ్చి ఏదో ఛందస్సుకు తగినట్టుగా కూర్చేయడం కాదండి. సహస్రనామములైనా ఈ అష్టోత్తర శతనామములు ఇటువంటివి ఏమైనా సరే ఈ నామములన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి, ప్రత్యేకమైనటువంటి జ్ఞానంతో మనకి ఒక వరుసలో అదే వరుసలో ఉండాలి. వరుస మారిస్తే అర్థాలు మారిపోతాయి. కాబట్టి ఆ రకంగా కూర్చడం అనేది ఋషి మాత్రమే చేయగలడు. అలా ఋషి చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి పరమ విస్ఫోటనాన్ని కలిగించి సమస్తమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటి మంత్ర రాశి ఆదిత్య హృదయం. మనం ఆదిత్య హృదయంలో ప్రవేశించాం. ఇంత వివరంగా మనం ప్రశ్లోకాన్ని చెప్పుకుంటే ముందుకు జరిగేటువంటి వ్యవహారం ఉండదని తెలుసు. మొదలు కాబట్టి మనం కొంచెం ఎక్కువ సేపు చెప్పుకున్నాం. మనం బహుశా 1-2 సార్లలో ఆదిత్య హృదయాన్ని ముగించుకుని రామాయణం ముందుకు వెళ్ళాలి. కేవలం ఆదిత్య హృదయ పారాయణ, సూర్యారాధన, ఆదిత్య తత్వము దీని గురించి మన యొక్క వ్యవహారం అవన్నీ గురువు గారు చెప్పినవి, పెద్దలు చెప్పినవన్నీ ఉన్నాయి. వాటి దగ్గర నుంచి మనం గ్రహించవచ్చు. పరమాద్భుతమైనటువంటి సూర్యారాధన ఆదిత్య హృదయం అనేటువంటి గురువు గారు
ప్రవచన పాఠం కూడా మనకి పుస్తక రూపంలో దొరుకుతూ ఉన్నది. వీటన్నిటిని మనం దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మనం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుదాముగాక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.